హ్యాపీ ఈవినింగ్ ఎవ్రీవన్. దిస్ ఈజ్ రమేష్ పర్వతం. ఎస్ అండి, మరి ఈపీఎస్ లో భాగంగా మనం 5th డేలో కూడా రావడం జరిగింది. ఈ 4 days కూడా మంచి మంచి టాపిక్స్ తోటి ఎంతో నాలెడ్జ్ ని గెయిన్ చేసుకున్నాం. సో అలాగే ఈ రోజు కూడా 5th డేలో ఒక అద్భుతమైనటువంటి లెసన్ చెప్పడానికి ఒక టాపిక్ తీసుకొని సార్ రావడం జరిగింది. సో మరి మన ఇంపాక్ట్ లో ఉన్నటువంటి ఆనవాయితీ ప్రకారం ఒక మంచి కొటేషన్ తోటి మన యొక్క సెషన్ స్టార్ట్ చేసుకుందాం. సో ఒక మంచి కొటేషన్ చెప్పవలసిందిగా గౌరీప్రియ గారిని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. హ్యాపీ ఈవినింగ్ ఆల్. కోపంతో మాట్లాడితే గుణాన్ని కోల్పోతారు, అధికంగా మాట్లాడితే ప్రశాంతతను కోల్పోతారు, అనవసరంగా మాట్లాడితే అర్థాన్ని కోల్పోతారు, అహంకారంతో మాట్లాడితే ప్రేమను కోల్పోతారు, అబద్ధాలు మాట్లాడితే పేరును కోల్పోతారు, ఆలోచించి మాట్లాడితే ప్రత్యేకతతో జీవిస్తారు. కాబట్టి మాట మాట్లాడే ముందు ఒక్కసారి ఆలోచించండి. థ్యాంక్ యూ. ఓవర్ టు దామోదర్ సార్. సార్ దామోదర్ గారు స్టార్ట్ చేయండి. కాదండి, నేను కాదండి ఈరోజు. హలో, స్పీకర్ ఇంట్రొడక్షన్ ఎవరండి? చేశారు. ఎంఏ ఇంగ్లీష్, ఎంఏ ఎకనామిక్స్, ఎంఏ జర్నలిజం, ఎంకామ్, బిఈడి, ఎల్ఎల్బి ఎన్నో చేస్తూ 52 బ్యాచ్లో ట్రైన్ ద ట్రైనర్ వర్క్షాప్ కంప్లీట్ చేసుకున్నారు. సో తను ఎన్నో ట్రైన్ ద ట్రైనర్ వర్క్షాప్స్, ఈపీఎస్కి సెషన్స్ తీసుకున్నారు. అప్పుడే అలాగే ఇప్పుడు ఒక ట్రైన్ ద ట్రైనర్ వర్క్షాప్ కూడా తను ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తూ ఉన్నారండి. అంతేకాకుండా తను వృత్తిరీత్యా ఒక టీచర్, ఒక జర్నలిస్ట్, ఎన్నో అద్భుతమైన పాత్రలను పోషించారు తన జీవితంలో. సో సార్ జర్నలిస్ట్ గా ఉన్నప్పుడు జరిగిన ఎన్నో అనుభవాలను కూడా గతంలో డిజైనర్ టాక్ ఎన్నో వేదికల మీద కూడా షేర్ చేసుకోవడం జరిగిందండి. అండ్ ఈజ్ వెరీ వెరీ యాక్టివ్ పర్సన్ ఇన్ వైజాగ్ ఏరియాలో ఇంపాక్ట్ ఫౌండేషన్ లో యాక్టివ్ గా ఉంటూ ఎంతో మందిని మోటివేట్ చేస్తూ ఉన్నారు. సో అట్లాగే తను ఒక ప్రైవేట్ స్కూల్ ని మేనేజ్ చేస్తున్నారు, ఒక ప్రైవేట్ కాలేజీలో డైరెక్టర్ గా ఉన్నారు, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ గా పనిచేస్తున్నారు. సో 22 years గా జర్నలిస్ట్ రంగంలో ఉండి ఇప్పుడు మనకి ఇంపాక్ట్ కి వచ్చి కూడా మనకి ఇట్లా సేవలు అందిస్తూనే ఉన్నారు. అట్లాగే తను సివిఆర్ న్యూస్ ఛానల్లో కూడా సర్వ్ చేస్తున్నారు. ఇట్లా మల్టీ ఫేస్టెడ్ పర్సనాలిటీ, ఎన్నో రంగాల్లో తన మార్క్ని చూపిస్తూ ఈరోజు మనకు ఒక అద్భుతమైన సెషన్ ఇవ్వడానికి మన ముందుకు వచ్చారండి. వెల్కమ్ చిరంజీవి సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ us this opportunity to invite you. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ ఒక్కసారి క్లాస్. మిత్రులు, శ్రేయాభిలాషులు, మా హితులు, సన్నిహితులు అయినటువంటి శ్రీధర్ వీరమల్ల గారి అద్భుతమైన పరిచయ వ్యాఖ్యలకు గాను ముందుగా ఆయనకి శతదా సహస్రదా శతకోటి ధన్యవాదాలు. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. మాకు విద్యాబుద్ధులు నేర్పించి అదేవిధంగా జన్మనిచ్చిన తల్లిదండ్రులకి రుణపడి ఉంటాం. అలాగే ఈ రోజు ఇంపాక్ట్ అనే సంస్థను స్థాపించి ప్రపంచవ్యాప్తంగా తమ పేరు ప్రఖ్యాతులను ఘనంగా చాటుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి, అందులో సమిధులుగా చేసినటువంటి, మమ్మల్ని కూడా చేసినటువంటి ఈ మహాయజ్ఞంలో మాకు కూడా ఒక భాగం ఇచ్చినందుకు ముఖ్యంగా మన అధినేత, మనందరూ తలరాతలు మార్చేటువంటి విధాత అయినటువంటి గంపా నాగేశ్వరరావు సార్కి ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ వేదిక మీదుగా తెలియజేసుకుంటున్నాను. డియర్ ఫ్రెండ్స్, ఆంధ్ర తెలంగాణలో సుమారు 8 కోట్ల పైగా జనాభా ఉన్నారండి. ఈరోజు సెషన్ లో నాకు తెలిసి సుమారు 40 మంది వరకు ఉన్నారండి. సుమారు 8 కోట్ల మంది జనాభాకి ఇక్కడ 40 మంది మీరందరూ వచ్చింది ఎందుకండి? యు ఆల్ వాంట్ టు బికమ్ ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకర్స్. అవునా కాదండి? అయితే తమ్ చూపించండి. అంతే కదండి? మంచి ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకర్ గా, మంచి వక్తగా పేరు ప్రఖ్యాతులు పొందాలనే ఉద్దేశంతో మీరందరూ వచ్చారు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. 8 కోట్ల జనాభాలో ఒక 40 మంది ఇక్కడ ఉన్నారు అంటే ఎంతమంది అండి? 1,000,000 మంది మాత్రమే ఇక్కడ ఉన్నారు. 1,00,00,000 ప్రజల్లో 5 మంది మాత్రమే ఇక్కడ ఉన్నారు. అంటే మీరు
ప్రతి 20 లక్షల మందికి ఒకరు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 20 లక్షల్లో ఒకరు మాత్రమే అదృష్టవంతులు. మిగతా 19,99,999 మంది దురదృష్టవంతులు. సో అంత అద్భుతమైనటువంటి అదృష్టాన్ని పొందిన మీరందరూ ముందుగా మిమ్మల్ని మీరు అభినందించుకోండి ప్లీజ్ డియర్ ఫ్రెండ్స్. డెఫినెట్ గా మిమ్మల్ని అత్యద్భుతమైనటువంటి స్పీకర్లుగా తీర్చిదిద్దడానికి ఈ వ్యవస్థను స్థాపించి అద్భుతంగా ప్రయాణం కొనసాగిస్తున్నటువంటి గంప నాగేశ్వరరావు సార్కి, శ్రీధర్ వీరమల్లు సార్ నేతృత్వంలో ఈ రోజు అద్భుతమైనటువంటి సెషన్స్ సెలవులు జరిగాయి. కాబట్టి వారికి కూడా ఒకసారి మిమ్మల్ని మంచి వక్తలుగా మార్చేందుకు ప్రయత్నం చేస్తూ ఎంతో వ్యయ ప్రయాసాలు కోరుస్తూ మనకి విలువైన సమయాన్ని వెచ్చిస్తున్నటువంటి వారి కోసం కూడా అభినందన పూర్వక ధన్యవాదాలు. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. ఉప్పు కప్పు రంగును ఒక్క పోలిక నుండు, స్టేజ్ నెక్కు స్పీకర్లందరూ ఒక్క పోలిక నుండు, చూడ రుసులు జాడవేలు, స్టేజ్ నెక్కినాక స్పీకర్ల జాడవేలు, పురుషులందరూ పుణ్య పురుషులు వేరయ్యా, స్పీకర్లందరూ బాడీ లాంగ్వేజ్ వాయిస్ మాడ్యులేషన్ తెలిసిన స్పీకర్లు వేరయ్యా, విశ్వధాభిరామ వినురవేమ. ఈ రోజు శ్రీధర్ సార్ పెట్టిన క్లాస్ అదేనయ్యా. ఈరోజు అద్భుతమైనటువంటి సెషన్ మనకి పెట్టారు శ్రీధర్ సార్. మీకు త్రికరణ శుద్ధి అంటే ఎంతమందికి తెలుసు చెప్పండి? ఎవరైనా చెప్పగలరా? వర్చువల్ గా హ్యాండ్ రైజ్ చేయండి సార్, మీకు ఎవరికైనా అన్మ్యూట్ చేస్తారు. ఎస్ ప్లీజ్ సార్. ఆవుల శశికుమార్ గారు, త్రికరణ శుద్ధి అంటే ఏంటి? మనస వాచ కర్మణ ఏదైతే పాటిస్తామో దాన్ని త్రికరణ శుద్ధి అని అంటారు సార్. వెరీ గుడ్ అండి. మనస వాచ కర్మణ, మనస వాచ కర్మేణ మనం పాటించే త్రికరణ శుద్ధి. త్రికరణ శుద్ధికి ఒక సింబల్ ఏంటి చెప్పండి? మనం త్రికరణ శుద్ధిగా ఉన్నాం చెప్పడానికి ఒక పని చేస్తుంటాం, ఏంటి చెప్పండి అది? ఎవరైనా త్రికరణ శుద్ధిగా ఉన్నాము అని చెప్పడానికి, మీ దగ్గర మేము త్రికరణ శుద్ధిగా ఉన్నాము అని చెప్పడానికి మనం చేసే పని ఒకటి ఉంటుంది. మనకు అద్భుతమైన సాంప్రదాయం అది. ఎవరైనా చెప్పగలరా? ఎస్ సాయి కుమార్ గారు. సార్ మెడిటేషన్ అని అనుకుంటున్నాను సార్. మెడిటేషన్ ఓకే. సాధారణంగా ఎవరు కలిసి మనం ఏం చేస్తామండి? నమస్తే పెడతాం. నమస్తే ఎక్కడ ఉంటుందండి? మన హృదయానికి దగ్గరగా. నమస్తే సార్, మనఃపూర్వకంగా నా ప్రణామాలు మీకు తెలియజేసుకుంటున్నాను. వాచ మనస కర్మేణ త్రికరణ శుద్ధిగా అని అంటాం. సార్ ఈరోజు ఏంటి పద్యాలు చెప్పడానికి వచ్చారా? ఈరోజు సెషన్ పద్యాలు గద్యాలు ఏమైనా ఉన్నాయా అని అనుమానం మీకు రావచ్చు. ఉదయం మనం లేవడమే చేతులు తీసుకుంటాం. కరాగ్ర వస్త లక్ష్మి, కర మధ్య సరస్వతి, కరమూలైతే గౌరి, కరమూల స్థితి గౌరి, ప్రభాతే కరదర్శనం అని చెప్పుకుంటాం. ఉదయం లేవడమే చేతులతో మనకు ప్రారంభం అవుతుంది. మరి మనం ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకర్ అవ్వాలనుకుంటున్నాం. మరి మనకి ఎటువంటి లక్షణాలు కలిగి ఉండాలండి? ఒక ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకర్ కావాలంటే మనలో ఉండాల్సిన ప్రత్యేకతలు ఏంటి? ఉదయం లేచిన దాని నుంచి పడుకునేంత వరకు ఎన్నో పనులు చేస్తాం. మరి ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకర్ కావాలంటే మనకు కూడా కొన్ని ప్రత్యేకతలు ఉండాలి. ఏంటి ఆ ప్రత్యేకతలు? ఎవరికి లేని ప్రత్యేకతలు మనకు ఉండాలి. ఏంటి ఎవరికి లేని ప్రత్యేకతలు మనకే ఉండాలి అని చెప్పడానికి. సరే, ఎవరికైనా సరే పాటలు వచ్చా? పాటన ఎవరికైనా? పాటగాళ్ళు ఎవరున్నారా? ఎవరైనా పాటగాళ్ళు? విశాలక్ష్మి గారు ఒక చిన్న పల్లవి మాత్రమే, ఓ 10 సెకండ్లు. సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ మ్యామ్, ప్లీజ్. ఒక సాంగ్ పాడాలి. దేవుడైనా పాడాలా సార్? ఏదైనా పర్లేదు, ఒక 10 సెకండ్లు. చిన్ని కృష్ణయ్య వేగమే రావోయి, చిన్ని కృష్ణయ్య వేగమే రావోయి, మా మంగళ హారతి వేగమే గైకొని రాధాదేవితో రావోయి, చిన్ని కృష్ణయ్య వేగమే రావోయి. ఓకే, థ్యాంక్ యూ మేడం, అద్భుతం. చిన్నకృష్ణ నిజంగా మీ గొంతులో ఉన్న ఆర్ద్రత చూసి ఖచ్చితంగా చిన్నకృష్ణుడు వస్తాడు మీ ఇంటికి. అంత అద్భుతంగా మీరు పాడారు. సరే, ఎవరికైనా డైలాగ్ చెప్పడం వచ్చా? ఒక డైలాగ్, మీకు నచ్చిన డైలాగ్. ఓకే, చాలా మంది సిద్ధంగా ఉన్నట్టున్నారు.
ప్రభాకర్ గారు వీడియో ఆన్ చేసుకుంటే డైలాగ్ చెప్పే అవకాశం. సార్ ప్రభాకర్ సార్ ప్లీజ్. అన్మ్యూట్ చేసుకోండి సార్. కుదిరితే పరిగెత్తు, లేకపోతే నడు, అది చేత కాకపోతే పాకుతూ పో. అంతేగాని ఒక చోట అలా కదలకుండా ఉండిపోకు. ఉద్యోగం రాలేదని, వ్యాపారం దెబ్బతిన్నదని, స్నేహితుడు మోసం చేశాడని, ప్రేమించిన వదిలి వెళ్ళిపోయారని అలాగే ఉండిపోతే ఎలా? దేహానికే తప్ప దహానికి పనికిరాని సముద్ర కెరటాలు ఎగిసి ఎగిసి పడుతుంటే తలుసుకుంటే నీ తలరాతను కూడా నీ ముందు తలదించుకున్న చేయగల సత్తా నీది. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. శ్రీశ్రీ గారు చెప్పారు. నేను డైలాగ్ అడిగాను, ఆయన తాలూకా ఖండకావ్యం నుంచి ఒకటి తీసుకున్నారు. వెరీ గుడ్, వెరీ నైస్ సార్. చెప్పే ప్రయత్నం చేశారు. థ్యాంక్ యూ. ఇంకొకరికండి అవకాశం, బికాస్ ఐ వాంట్ టు నో సంథింగ్ ఫ్రమ్ యూ. ఎవరైనా ఒకరు డైలాగ్. ఎస్ సార్, చిత్తూరు యాదవ్ గారు. హలో సార్, గుడ్ ఈవినింగ్ సార్. వెరీ గుడ్ ఈవినింగ్ సార్. మూవీ డైలాగ్ ఓకే కదా సార్? సార్, గల్లీలో ఎవరైనా 6 కొడతారు అండ్ స్టేడియంలో కొట్టేవాడికి ఒక రేంజ్ ఉంటుంది. ఓకే, ఒక రేంజ్ ఉంటుంది, అంతేనండి. ఓకే, థ్యాంక్ యూ. మేడం గారు అద్భుతంగా పాడారు. ఇంకా యాదవ్ గారు అద్భుతంగా డైలాగ్ చెప్పారు. ప్రభాస్ కన్నా మీరే బాగా చెప్పారు సార్. మీరు చెప్పే ఉంటే ఇంకా పెద్ద హిట్ అయ్యిందేమో ఆ మూవీ, అంత అద్భుతంగా చెప్పారు. సరే సార్, పాటలు పాడిస్తున్నారు, పాటల పోటీ ఏమైనా పెట్టారా? డైలాగులు చెప్పిస్తున్నారు, సినిమా డైలాగులు పోటీలు ఉన్నాయని అనుకోకండి. బికాస్ ఈరోజు సెషన్ అంతా ఇందాక అనుకున్నాం త్రికరణ శుద్ధిగా మనసా వాచే కర్మేనని. ఈరోజు దీని చుట్టూ మాత్రమే తిరుగుతుంది. వాచకం, వాయిస్తు కర్మలు అంటే మన అంగాల చుట్టూ మాత్రమే తిరుగుతూ ఉంటుంది. ఈరోజు మన హావభావాల చుట్టూ తిరుగుతూ ఉంటుంది సెషన్. సో డియర్ ఫ్రెండ్స్, ఐ వెల్కమ్ యూ ఆల్ టు ద బాడీ లాంగ్వేజ్ అండ్ వాయిస్ మాడ్యులేషన్ సెషన్ టు యూ ఆల్. Are you ready, dear friends? Are you? Yes, there you are. Yes. So, dear friends, the greatest boon given to human beings by God is communication. Yes, thank you. ఒక మనుషులకు మాత్రమే ఇచ్చినటువంటి గొప్పవారు కమ్యూనికేషన్ భగవంతుడు ఇచ్చాడు, ఇంకెవరికి లేదు. వాట్ ఈస్ కమ్యూనికేషన్? కమ్యూనికేషన్ ఎవరైనా చెప్పగలరా? కమ్యూనికేషన్ ఎవరైనా చెప్పగలరు? ఒక్కరే. ఇంత చెప్పని వాళ్ళు ఎవరైనా కొంచెం చెప్పండి, కొంచెం అందరూ పార్టిసిపేట్ చేయాలి డియర్ ప్లీజ్. నితేష్ గౌడ్ గారు. కన్వేయింగ్ మెసేజెస్ అవకాశం సార్, చెప్పండి. కన్వేయింగ్ మెసేజెస్. ఎస్, ఓన్లీ మెసేజెస్. ఐడియాస్, షేరింగ్ థాట్స్, ఐడియాస్. Yes, there you are, sir. Very good. Now you have come to the points. Very nice, Andy. Conveying our thoughts, ideas, feelings, opinions. First మీరు చెప్పేది ఏంటండి? మెసేజెస్. మనం అనుకున్నటువంటి విషయాన్ని, మన భావాలను, అభిప్రాయాలను, ఆలోచనలను, ఆవిష్కరణలను, కొత్త ఐడియాలను ఎదుటి వారితో పంచుకునేదే కమ్యూనికేషన్. ఇది జంతువులు లేవు. ఆవు అంబా అంటుంది, మేక మేహ అంటుంది, కానీ మనకి ఎన్ని రకాలుగానే కమ్యూనికేట్ చేసే అవకాశం భగవంతుడు ఇచ్చాడు. కమ్యూనికేషన్ ఇస్ ఎ గ్రేట్ టూల్ గివెన్ బై ద గాడ్ టు ఆల్ హ్యూమన్ బీయింగ్స్. సరే, ఈ కమ్యూనికేషన్ మనం ఎలా చేస్తాం? మీరు ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకర్ కాబోతున్నారు. కమ్యూనికేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఎ గ్రేట్ పబ్లిక్ స్పీకర్. మరి కమ్యూనికేషన్స్ లో 2 parts ఉన్నాయి. పబ్లిక్ స్పీకర్, ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకర్ కావాలంటే కమ్యూనికేషన్ లో 2 parts కోసం కూడా తెలుసుకోవాలి. దేర్ ఆర్ 2 parts. వెర్బల్ కమ్యూనికేషన్, నాన్ వెర్బల్ కమ్యూనికేషన్. వెర్బల్ కమ్యూనికేషన్ అంటే ఇప్పుడు మీతో ఎలా కమ్యూనికేట్ చేస్తున్నాను? నేను మాట్లాడుతూ కమ్యూనికేట్ చేస్తున్నానా? ఇంకేమైనా పిక్చర్స్ కానీ వీడియోస్ కానీ చూపిస్తున్నానా మీకు? డియర్ ఫ్రెండ్స్, హలో మాట్లాడుతున్న మెసేజ్, నా ఐడియాస్, నా థాట్స్, నా ప్రాసెస్ మీకు కన్వే చేస్తున్నాను. వెన్ ఐఎమ్ కన్వేయింగ్ మై ఐడియాస్ అండ్ థాట్స్ అండ్ ఒపీనియన్స్ త్రూ మై వర్డ్స్ అండ్ వాయిస్, it is verbal communication. This is verbal communication. మరి verbal communication కి మరి సెకండ్ ఏంటండి? నాన్ వెర్బల్ కమ్యూనికేషన్. దిస్ ఈస్ క్వైట్ కాంట్రాస్ట్ టు ద వెర్బల్ కమ్యూనికేషన్. మాట ద్వారా చెప్పేది కమ్యూనికేషన్ అయితే వెర్బల్ కమ్యూనికేషన్. నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ ఏంటండి? ఈరోజు పోస్టర్ పెట్టారా మీకు? సెషన్ ఉందని పోస్టర్ పెట్టారు కదండి గ్రూప్ లో. ఈరోజు శ్రీధర్ సార్లు, మెంటర్స్ అందరూ పెట్టే ఉంటారు మీకు, రమేష్ సార్.
మీకు మాట్లాడి చెప్పారా ఈరోజు సెషన్ ఈ టాపిక్ అని చెప్పారా? పోస్టర్ చూస్తే తెలిసిందండి మీకు. పోస్టర్ చూస్తే తెలిసింది, చెప్పలేదు. దిస్ ఇస్ నాన్ వెర్బల్ కమ్యూనికేషన్. మీరు రోడ్డు పైన వెళ్ళిపోతుంటే మంచి పోస్టర్ కనిపించింది, ఫలానా థియేటర్లో ఫలానా సినిమాని, మీకు ఎవరు చెప్పలేదు, పోస్టర్ చూడగానే తెలిసింది. అదేంటండి? ఒక పోస్టర్ చూడగానే తెలిసింది. వాట్సాప్ లో మీకు ఒక ఫ్రెండ్ మీద మంచి ముగ్గురు ఫ్రెండ్స్ ఫోటో పెట్టారు. ఫోటో పెట్టి చూడగానే ఆయన మన ముగ్గురు కలిసి తిరిగామని చెప్పలేదు. బంధాలు మీతో మీరు కలిసి తిరిగినటువంటి గొప్ప రోజుల కోసం చెప్పలేదు. ఆ ఫొటోస్ మీ ముగ్గురు ఫ్రెండ్స్ 15 ఏళ్ల కిందట చూసిన మీరేమవుతారు? ఎమోషన్ అవుతారు. అదేం కమ్యూనికేట్ చేసిందండి? పిక్చర్ నాన్ వెర్బల్ కమ్యూనికేట్ చేసింది. అంటే పిక్చర్. అలాగే మీరు బుక్ చదువుతున్నారు, బుక్ లో కొన్ని విషయాలు మీకు కన్వే అవుతాయి, ఐడియాస్. ఎలా అండి? ఎవరు చెప్పరు, చదువుతుంటే అక్షరాలు మిమ్మల్ని మీకు కమ్యూనికేట్ చేస్తుంటాయి, ఆ విషయాలు మీకు తెలియజేస్తుంది. వీటిని ఏమంటారండి? నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ అంటారు. ఇప్పుడు ఈ నాన్ వెర్బల్ కమ్యూనికేషన్స్ లోని అత్యంత ఇంపార్టెంట్ ఏంటండి? కమ్యూనికేషన్ విత్ యువర్ బాడీ వితౌట్ స్పీకింగ్ ఎ వర్డ్. Without speaking a word, communicating with your body, that is body language. ఏం చేశానండి ఇప్పుడు ఇంతసేపు? నిశ్శబ్దంగా ఉన్నాను. నేను నిశ్శబ్దంగా ఉన్నానండి, మీకు కమ్యూనికేట్ అయిందా? ఏంటి సడన్ నిశ్శబ్దం ఉన్నారు సార్? ఏంటి నెట్వర్క్ పోయిందా? మనిషి బాగానే ఉన్నాడు కదా, ఏం కాలేదు కదా? అంటే హ్యావ్ కమ్యూనికేటెడ్ సంథింగ్ జస్ట్ బై కీపింగ్ సైలెంట్ ఫర్ ఫ్యూ సెకండ్స్. I have communicated something. నాకు ఒక ఇబ్బందికర పరిస్థితిని కమ్యూనికేట్ చేశాను. ఇంకోటి కమ్యూనికేట్ చేశాను, ఏదో ఆలోచిస్తున్నాను ఆనందంగా. ఆల్ దీస్ ఆర్ కమ్యూనికేషన్స్ ప్రొడ్యూస్డ్ బై మై బాడీ. మన బాడీ నుంచి ఎన్నో కమ్యూనికేషన్ మనకి ప్రొడ్యూస్ చేయగలుగుతాం. డియర్ ఫ్రెండ్స్, మీరు ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకర్ కావాలి అంటే మీకు బాడీ లాంగ్వేజ్ చాలా అత్యుత్తమైనది. అంతేకాకుండా రెండే రెండు ఆకట్టుకుంటాయండి. మీరు ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకర్ కావాలి అంటే మీ గొంతు, మీ శరీరం. ఆకారం కాదండి, ఆకారం కాదండి. మీరు వైట్ గా ఉన్నారా, బ్లాక్ గా ఉన్నారా, పొడవుగా ఉన్నారా, పొట్టిగా ఉన్నారా, సన్నగా ఉన్నారా, లావుగా ఉన్నారా, ఇవేవి పబ్లిక్ స్పీకర్ కి సంబంధం లేదండి. మీరు ఎలా ఉన్నా సరే, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ యువర్ కలర్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ యువర్ ఫిజికల్ అపియరెన్స్, దట్ మీన్స్ బ్లాక్, వైట్, షార్ట్, టాల్, వీటికి ఏంటి సంబంధం లేకుండా మీరు అద్భుతమైన స్పీకర్ కావడానికి 2 కాదు 3 విషయాలు ఉన్నాయండి. ఆ 3 విషయాలు అత్యుత్తమైన రెండు తెలుసుకుంటామండి. సో డియర్ ఫ్రెండ్స్, బాడీ లాంగ్వేజ్ వాళ్ళకి ఇంపార్టెన్స్ తెలుసుకునే ముందు దాంతో పాటు అత్యుత్తమైన ఇంపార్టెన్స్ ఇంకో దానికి కూడా ఉందండి. ఏంటో తెలుసండి? ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఏ గ్రేట్ పబ్లిక్ స్పీకర్, మీరు మంచి పబ్లిక్ స్పీకర్ కావాలంటే డయాస్ ఎక్కగానే అందరూ మిమ్మల్ని అబ్బా వచ్చారండి, ఈయన అద్భుత సెషన్ ఇవ్వబోతున్నారు, మీరు మొదట అడుగు వేసినటువంటి అక్కడ నిల్చున్నటువంటి మొదటి 20 నిమిషాల్లోనే దే విల్ కమ్ టు సచ్ కన్క్లూజన్ దట్ యు ఆర్ గోయింగ్ టు రాక్ ద సెషన్, యు ఆర్ గోయింగ్ టు రాక్ ద సెషన్. ఎస్, అద్భుతంగా ఏం చెప్పగలుగుతున్నాడండి, ఈయన సెషన్ బాగుంటుంది. ఈవెన్ బిఫోర్ అటరింగ్ ఎ సింగిల్ వర్డ్, ఒక పదం చెప్పకముందు వాళ్ళు చెప్పేస్తారు ఆడియన్స్. ఎలా చెప్పేస్తారండి? అదేవిధంగా ఈయన సెషన్ ఏం బాగోదండి, తెలిసిపోతుంది, కష్టమే ఈయన సెషన్ అన్న విషయం కూడా చెప్పేస్తారు. అదేంటండి, నేను ఒక్క ముక్క మాట్లాడుకున్నాను, నాకేం రాదు, నాకేం తెలియదు, నా సెషన్ బ్రహ్మాండంగా ఉండదు అని చెప్పేస్తున్నారా వీళ్ళు అని మీరు అనుకోవచ్చు. చెప్పగలరు, మనం కూడా చెప్పేస్తాం. అయితే అలా చెప్పకుండా ఉండాలి. మొదటి ఫస్ట్ ఇంప్రెషన్ లోనే మనం డయాస్ ఎక్కినటువంటి 20 సెకండ్లోనే అద్భుతమైన స్పీకర్ ఈయన అని వాళ్ళ చేత అనిపించుకోవాలి అంటే కొన్ని విషయాలు మనం కూలంకషంగా తెలుసుకోవాలి. వాటిని మన లైఫ్ లో ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకర్ కావడానికి వాటిని మనం అప్లై చేసుకోవాలి. సో దేర్ ఆర్ 3 things you must have, you must possess, you must master. 3 ఉన్నాయి విషయాలు. మీకు ఎంతవరకు కొన్ని సెషన్స్ అయ్యే ఉంటాయండి. స్టేజ్ ఫ్రైట్ అయింది కదండి, తర్వాత ఏమైందండి? నితేష్ గౌడ్ గారు, కంటెంట్ రైటింగ్. కంటెంట్, వెరీ నైస్. కంటెంట్ అయింది కదండి, కంటెంట్ అయిందండి. ఎస్ సార్. కంటెంట్ ఉన్నోడికి కట్అవుట్ తో పని ఉందా అండి? పని లేదు సార్. పని లేదు. కంటెంట్ ఉంటే కట్అవుట్ అవసరం లేదండి. కొన్ని నమ్మేయాలి డూడ్, అంతే. కంటెంట్ ఉంటే కట్అవుట్ తో సంబంధం లేదు. సెకండ్ వన్, మనం కంటెంట్ ఉంటే సరిపోదు, ఆ కంటెంట్ మనం ప్రెజెంట్ చేయాలి. మంచి విషయం తయారు చేసుకున్నాం, దాన్ని ప్రెజెంట్ చేయాలి. ప్రెజెంట్ చేయాలని ఏం కావాలండి? వాయిస్ కావాలి.
ఏం కావాలండి? వాయిస్ కావాలి. సెకండ్ వన్ ఈజ్ వాయిస్. థర్డ్ వన్ మనం ఇచ్చే కంటెంట్, మనం ప్రొడ్యూస్ చేసే వాయిస్, ఈ రెండు అద్భుతంగా వాళ్ళ తాలూకా మనసుల్లో ముద్ర వేయాలంటే మూడవది కావాలండి బాడీ లాంగ్వేజ్. ఈ మూడు మీరు ఒక భగవద్గీత అనుకోండి, ఈ మూడు మనకు ఒక ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకర్ కావడానికి కావలసినటువంటి మూడు సూత్రాలు అనుకోండి. మీరు ఏమని అనుకోండి, ఈ మూడు ఎవరు పెర్ఫెక్ట్ గా మాస్టర్ చేస్తారో వాళ్ళు మాత్రం ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకర్ కాగలుగుతారు. అయితే సార్ ఈ మూడు ఉంటే సరిపోతుందా? ఏది ఎక్కువగా ఉండాలి, ఏది తక్కువగా ఉండాలన్న ఆలోచన మీకు వస్తుంది. అంటే కంటెంట్ బాగా ఉండాలా సార్, లేక వాయిస్ మీన్స్ వాయిస్ మాడ్యులేషన్, హెచ్చు తగ్గులు, వాయిస్ బాగుండాలా సార్, లేదా బాడీ లాంగ్వేజ్ బాగా ఉండాలా సార్? ఈ మూడిట్లో ఏది బాగుంటే మన ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకర్ అవుతాం. మన ఎదురుగా ఉన్నటువంటి ఆడియన్స్ హృదయాల్లో మనం స్థానం సంపాదించుకుంటా ఆ హృదయాలు ఆ 20 నిమిషాల 30 నిమిషాల 1 అవర్ సెషన్ మనం గెలవగలుగుతాం అన్నటువంటి విషయం మనకి ఒక ప్రశ్న మీకు ఉత్పన్నం అవ్వచ్చు. మరి మూడు తెలుసుకోవాలంటే ఏం చేయాలి? కంటెంట్ రైటింగ్, వాయిస్ మాడ్యులేషన్ అండ్ బాడీ లాంగ్వేజ్. దీస్ ఆర్ 3 essential parts for a speaker who aspires to become a great and famous and renowned speaker. ఒక అద్భుతమైన వక్తగా మారాలంటే మూడు చాలా ఇంపార్టెంట్ అండి. సరే, ఈ మూడిట్లో దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది అన్నటువంటి సంశయం మనకి ఎప్పుడు వస్తూనే ఉంటుంది. కంటెంట్ ప్రిపరేషన్ చెప్పారా మీకు దేనికి ఎంత ఉందని? మీకు చెప్పలేకపోయి ఉండొచ్చు. చెప్పారు కదండి కంటెంట్ ప్రిపరేషన్ లో. సో ఏది ఇంపార్టెంట్ అండి? 100 మార్క్స్. మీకు 100 మార్క్స్ ఇచ్చాం. మీ చేతిలో 100 మార్క్స్ పెడితే ఒక స్పీకర్ లో కంటెంట్ కి ఎక్కువ మార్కులు వేస్తారా? అంటే కంటెంట్ చూసి మీరు ఇంప్రెస్ అవుతారా? వాయిస్ మాడ్యులేషన్ చూసి ఇంప్రెస్ అవుతారా? లేకపోతే బాడీ లాంగ్వేజ్ చూసి ఇంప్రెస్ అవుతారా? ఈ మూడిట్లో దేన్ని చూసి ఇంప్రెస్ అవుతారు? మీకు 100 మార్క్స్ ఇచ్చాం. 100 ఇస్తే దేనికి ఎన్ని మార్క్స్ వేస్తారు? దేనికి ఎంత పర్సెంట్ ఉండాలని మీరు అనుకుంటున్నారు? మీరు ఒకసారి చాట్ లో చెప్పగలరు. అంటే ఆల్రెడీ మీకు చెప్పే ఉంటారు, ఒకసారి రీజన్ అనుకోండి. కంటెంట్ ఎంతండి? మీరు 100 మార్క్స్ కంటెంట్ కి 30 ఇస్తారా? వాయిస్ మాడ్యులేషన్ 30 ఇస్తారా? బాడీ లాంగ్వేజ్ 40 ఇస్తారా? 100 మార్క్స్ షేర్ చేయండి. దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు? కంటెంట్ కి 7%, వాయిస్ మాడ్యులేషన్ అండి వాయిస్ మాడ్యులేషన్ ఎంత ఇస్తారండి? బాడీ లాంగ్వేజ్ ఎంత ఇస్తారు కూడా పెట్టండి. ఒక కంటెంటే కాదు, మూడింటికి ఎంత ఇస్తారు పెట్టండి. కలలోనైనా అనుకోలేదే నువ్వు వస్తావని. పాట దేంతో పడతామండి? వాయిస్ అండి. వాయిస్ తాలూకు ఇంపార్టెన్స్ గా గుర్తించండి. డియర్ ఫ్రెండ్స్, your eyes and faces are glowing like anything, dear friends. బాడీ లాంగ్వేజ్ కూడా ఇంపార్టెన్స్. వాయిస్ స్టేట్, బాడీ లాంగ్వేజ్ 77. సార్ 100 దాటిపోయారు సార్. మీరు మా టీచర్ అయితే బాగుంది సార్, చిన్నప్పుడు బోల్డ్ మార్కులు వచ్చిండేవి మాకు. ఇంకెవరండి 100 మార్క్స్ దేనికి ఎంతండి? వాయిస్ 50, బాడీ లాంగ్వేజ్ 30, 20. ఓకే, నైస్ సార్, వెరీ గుడ్, కరెక్ట్ గా పెట్టారు. ఆల్రెడీ సెషన్ అయింది కాబట్టి ఎక్కువగా లోతుకి వెళ్ళట్లేదు, నాకు తక్కువే కాబట్టి. ఓకే డియర్ ఫ్రెండ్స్, సార్ ఎవరా సార్ స్క్రీన్ షేర్ చేస్తారా? షేర్ చేసేయండి. ఎస్ సార్, ఎస్. 50-30-20. 3 are equal. No, sir. Venkateswara garu, very good. So, dear friends, ఇప్పుడు ఒక సెకండ్ వన్ చూడండి సార్. సెకండ్ వన్, నెక్స్ట్ వన్ సార్ చూడండి. ఫోటోలో ఇద్దరు కనిపిస్తున్నారు. ఎవరో గుర్తుపట్టగలరా? ఎవరో వాళ్ళిద్దరిని? అమెరికా ప్రెసిడెంట్స్ ఇద్దరు తాతలే. ఫస్ట్ వన్ ప్రెసెంట్ ప్రెసిడెంట్, అండర్ వాజ్ ఫార్మర్ ప్రెసిడెంట్ జో బైడెన్ అండ్ ఎవరండి ఆయన? ట్రంప్. వీళ్ళిద్దరూ ఫేస్ టు ఫేస్ డిబేట్ చేసినప్పుడు ఇంకా ఎలక్షన్ లో కౌంటింగ్ కాకముందే కన్వర్జేషన్ అనేటువంటి ఒక వెబ్సైట్ ఎవరు గెలవబోతున్నారో చెప్పేశారండి. దే డిసైడెడ్ హూ ఇస్ గోయింగ్ టు విన్ ఇన్ ద ఎలక్షన్స్, ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ లో. ఎలా తెలుసండి? బికాస్ ఆఫ్ దేర్ బాడీ లాంగ్వేజ్. ఆ డిబేట్ లో వాడి బాడీ లాంగ్వేజ్ చూసి ఎవరు గెలవగలుగుతారో చెప్పేశారండి. ఈజీగా చెప్పేశారు. బాడీ లాంగ్వేజ్ తాలూకు పవర్ అంత ఎక్కువగా ఉంటుంది.
సరే పవర్ అంత ఎక్కువ ఉంటుంది, మరి ఎంత పర్సెంటేజ్ ఉంటుందండి? మన అత్యుత్తమ ఎఫెక్టివ్ స్పీకర్, పబ్లిక్ స్పీకర్ అవ్వాలి అంటే బాడీ లాంగ్వేజ్ పాత్ర మనకి ఎంత ఉంటుంది? ఓకే, వెంకటేశ్వర ఇప్పుడు చెప్పారు సార్. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. చూడండి, ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుందండి. బాడీ చూడండి, ఎవరైనా చదవండి. వర్డ్ 7%, వర్డ్ 7%, Body voice margin and 38, face on 55. 55. Okay. Now you recognize the importance of body language and voice modulation and content. Words and content. కంటెంట్ 7% ఇంపార్టెన్స్ ఉంటుందని కంటెంట్ తక్కువ వేయకండి. కంటెంట్ లేకపోతే రెండు ఉండండి. కంటెంట్ ఇస్ కింగ్. కంటెంట్ ఎంత బాగుంటుంది అంత బాగుంటుందండి. స్టోరీ ఎంత బాగుంటేనే అక్కడ చిరంజీవి ఉన్నా, బాలకృష్ణ ఉన్నా, ప్రభాస్ ఉన్నా, అల్లు అర్జున్ ఉన్నా సినిమా హిట్ అవుతుందండి. స్టోరీ లేదనుకోండి, ఎన్ని పాటలు ఎన్ని డాన్సులు చేసినా సినిమా ఆడదు. స్టోరీయే కంటెంట్ అండి. కంటెంట్ ఇస్ ఆల్వేస్ కింగ్. కంటెంట్ ఉంటే మిగతావన్నీ యాడ్ అవుతాయండి. అది మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం. సో డియర్ ఫ్రెండ్స్, ఆల్రెడీ కంటెంట్ నేర్చుకున్నారు. ఈ రోజు మనం నేర్చుకోబోతున్న రెండు ఉన్నాయండి. 38% ఉన్నటువంటి వాయిస్ మాడ్యులేషన్ నేర్చుకోబోతున్నాం మనకు అవకాశం ఉన్నంత వరకు. అదేవిధంగా 55% ఉన్నటువంటి బాడీ లాంగ్వేజ్ మనం నేర్చుకోబోతున్నాం డియర్ ఫ్రెండ్స్. ఆ విషయం మనం ఈరోజు చూసుకుంటున్నాం. అంటే మొత్తం ఎంత అండి? మీరు ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకర్ గా అవడానికి ఆల్రెడీ 7% నేర్చేసుకున్నారు. ఇప్పుడు మిగతా 93% నేర్చుకోబోతున్నాం డియర్ ఫ్రెండ్స్. సార్ బాడీ లాంగ్వేజ్ 50% అంత ఇంపార్టెంటా? ఎస్, ఇంపార్టెంట్. ఎలా చెప్పండి సార్, నేను చూస్తాను అని అనొచ్చు. మీ ఫ్రెండ్ ఎవరు మీ దగ్గరికి వచ్చారనుకోండి, డబ్బులు కావాలి అర్జెంట్గా, నాకు చాలా డబ్బులు కావాలి, ఎగ్జామ్ ఫీజు కట్టాలి, టైం కూడా లేదు. నిజం చెప్పు, అబద్ధం చెప్తున్నావు? లేదు, నిజంగా చెప్తున్నాను, ప్లీజ్ కొంచెం సాయం చేయాలి. నిజం చెప్తున్నావు? ఏది నా కళ్ళలో కలిపెట్టి చూసి చెప్పు, నా కళ్ళలో చూసి చెప్పు, నా కళ్ళలో చూసి చెప్పు అంటాం. అంటే అర్థం ఏంటండి? నిజం రాని కళ్ళల్లో కలిపెట్టి చూసి చెప్పాడు అనుకోండి, వెంటనే డబ్బులు తీసి ఇచ్చేస్తాం. అంటే యూజువల్లీ వి డౌట్ వర్డ్స్ బట్ వి బిలీవ్ బాడీ లాంగ్వేజ్. డౌట్ వర్డ్స్, బిలీవ్ బాడీ లాంగ్వేజ్. పదాలని చెప్పే మాటల్ని మనం డౌట్ చేస్తామేమో కానీ బాడీ లాంగ్వేజ్ ఎప్పుడు మనం డౌట్ చేయి. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ బాడీ లాంగ్వేజ్. నాన్న ఈరోజు స్కూల్కి వెళ్ళావా? ఈరోజు మిస్ మీకు కొట్టిందంట? లేదు నాన్న, అస్సలు కొట్టలేదు. కొట్టిందంట? నిజమే, నేను విన్నాను. లేదు నాన్న, లేదు నువ్వు చేసావు, ఏదో అదో పని చేసావు అంట. లేదు నాన్న, ప్రామిస్ నాన్న అంటాడు. ప్రామిస్ అనగానే సరే సరే ఓకే ఓకే ఓకే, పావు గంట బతిపాలాడు కొడుకు తండ్రిని, వినలే. ప్రామిస్ అనగానే డౌన్. అంటే ఏంటండి? యూజువల్లీ పీపుల్ డౌట్ వర్డ్స్ బట్ దే నెవర్ డౌట్ ద యాక్షన్స్. దట్స్ వై యాక్షన్ స్పీక్స్ లౌడర్ దెన్ వర్డ్స్. అందుకే యాక్షన్ స్పీక్స్ లౌడర్ దెన్ వర్డ్స్ అంటారు. మరి యాక్షన్ స్పీక్స్ లౌడర్ దెన్ వర్డ్స్ అయినప్పుడు మరి ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకర్ కాదలుచుకున్న మీరందరూ యాక్షన్స్ మీ వర్డ్స్ కన్నా ఎక్కువగా ఉండాలి కదండి. అందుకే 55% బాడీ లాంగ్వేజ్ ఉందండి, 38% వాయిస్ మాడ్యులేషన్. సార్ బాడీ లాంగ్వేజ్ మనం ఏముంటుంది? నక్కసిక్క పర్యంతము, తల వెంట్రుక దగ్గర నుంచి కాలి గోటు వరకు ప్రతిదీ మనం కమ్యూనికేట్ చేయాల్సింది మన ఆడియన్స్ తో. మరి బాడీ లాంగ్వేజ్ ఏమేమి ఉంటాయండి? మనం ఏమేమి తెలుసుకోవాలి ఉంటుంది బాడీ లాంగ్వేజ్ లో. మనం ఎలా ప్రజెంట్ చేయాలి అంటే నక్కసిక్క పర్యంతం అన్నప్పుడు మీ కనుబొమ్మ దగ్గర నుంచి, నుదురు దగ్గర నుంచి, కనుబొమ్మ దగ్గర నుంచి అన్నీ ఉంటాయండి. మంచి స్మైల్, ఓపెన్ బాడీ పోస్టర్స్, హ్యాండ్ గెస్చర్స్, మంచి ఐ కాంటాక్ట్, అదేవిధంగా ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్. సార్ షేర్ చేస్తున్నారు కదా సార్? ఎస్ సార్, కనిపిస్తుంది కదా, విజిబుల్ గా ఉందా స్లైడ్? ఎస్ Yes, సార్. sir. Visible, sir. ఓకే, థ్యాంక్ యూ. సో మీకు బాడీ లాంగ్వేజ్ మనకు ఉండేవి ఇవ్వండి. అంటే మొత్తం అంతా మనం యాక్ట్ చేయాల్సిందే, కమ్యూనికేట్ చేయాల్సిందే. కాకపోతే అత్యద్భుతంగా మనం ఆడియన్స్ ఆకట్టుకోవడానికి బాడీ లాంగ్వేజ్ లో పాటించాల్సిన టిప్స్ ఉన్నాయన్నమాట. ఏవి ఎలా చేయాలి? ఫస్ట్ వన్ ఈస్ కళ్ళల్లోన కళ్ళు పెట్టి చూడవెందుకు, కళ్ళలో ఉన్నదేదో కన్నులకే తెలుసు, కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు. ఇవేంటండి? అన్నం వచ్చినా కళ్ళలోనూ చూడాలి, బాధ వచ్చినా కళ్ళలో చూడాలి. ఇప్పుడు మద్రాస్ అయి వచ్చింది, చూడటం మానేసేవండి మనం కదండి. కళ్ళలో పెట్టి చూస్తాం కదండి. కళ్ళలో పెట్టి చూసుకుంది అంతకన్నా అద్భుతమైనది ఒకటి ఉందండి. ప్రపంచంలో ఆయుధం ఒకటి ఉందండి. ప్రపంచంలో ఎవరి దగ్గర లేని ఆయుధం, ప్రపంచం మొత్తాన్ని మన కాళ్ళ దగ్గర తీసుకొచ్చే ఆయుధం ఒకటి ఉందండి. ఏమిటండి? సంతోషం సగం Smile. Smile, sir. నవ్వుతూ బతకాలిరా,
తమ్ముడు నవ్వుతూ సావాలిరా. నవ్వండి, స్మైల్. దిస్ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్ ఫర్ ఎ ట్రైనర్. ఒక ట్రైనర్ కు అద్భుతమైనటువంటి వెపన్ నవ్వండి. నవ్వు లేని మనిషి జీవోత్సవంతో సమానం. ఐ డు సే, నవ్వు లేని మనిషి జీవోత్సవంతో సమానం. డబ్బులు ఇచ్చినా కొంతమంది నవ్వరండి. డబ్బులు పోతాయనేమో, డబ్బులు అడుగుతామనేమో. మరి ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకర్ స్మైల్ అద్భుతమైనటువంటి సెషన్. అద్భుతంగా మీకు బాడీ లాంగ్వేజ్ కమ్యూనికేట్ చేయగలిగే స్మైల్ అండి. సార్ స్మైల్ ఎలా ఉండాలి సార్? మీరు డయాస్ పైకి ఎక్కినప్పటి నుంచి మళ్ళీ డయాస్ దిగి ఆ క్యాంపస్ నుంచి బయటికి మీకు పరిపూర్ణ వీడ్కోలు ఇచ్చేంత వరకు స్మైల్ ఎలా ఉండాలి? స్మైల్ ఎలా ఉండాలి అనే విషయం తెలుసుకుందాం. మీ స్మైల్ చిరునవ్వు ఉండాలండి. చిరునవ్వు మీ చిరునామా కావాలి సెషన్లో. చిరునవ్వు మీకు చిరునామా కావాలి. ఎలా ఉండాలండి? యువర్ స్మైల్ షుడ్ బి ఫ్రెండ్లీ. నైస్ సాయి గారు, వెరీ గుడ్, చాలా చక్కగా చెప్పారు సార్. స్మైల్ రివార్డింగ్, స్మైల్ రివార్డింగ్. అబ్బా ఇందాక ఎంత బాగా పాడారండి. సో నైస్ సాంగ్ మ్యామ్. ఫ్రెండ్లీ, రివార్డింగ్ అండ్ పొలైట్. మీరు ఇందాక నవ్వుతుంటే ఎంత అద్భుతంగా ఉన్నారో తెలుసు సార్. నితేష్ గారు నవ్వాలి. నితేష్ గారు పొగిడేందుకైనా నవ్వండి సార్. నవ్వండి సార్, ప్లీజ్ సార్. చూడండి ఎంత అందంగా ఉన్నారు సార్. సూపర్ సార్. దిస్ ఇస్ వాట్ రివార్డింగ్, పొలైట్, ఫ్రెండ్లీనెస్. అంటే మన స్మైల్లో ఫ్రెండ్లీనెస్ ఉండాలి, పొలైట్నెస్ ఉండాలి, రివార్డింగ్ ఉండాలి, ఎమికబుల్గా ఉండాలి. ఒక మంచి లైట్ వెయిట్ ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేసేటట్టు ఉండాలి. అంత అద్భుతంగా హృదయంగా ఉండాలి. నవ్వు ఎక్కడి నుంచి ఉండాలండి? పెదల నుంచి కాదండి, హృదయం నుంచి ఉండాలి. చూడండి మన శ్రీధర్ వేరుమల్ సార్ చూడండి నవ్వుతుంటారు. ఐ లైక్ హిమ్ వెరీ మచ్. ఐ హావ్ నెవర్ సీన్ హిమ్ వితౌట్ అ స్మైల్. మెగా ఇంపాక్ట్ వెళ్ళినప్పుడు సెషన్ చెప్తున్నప్పుడు కూడా ఆల్వేస్ కీప్స్ మెయింటైనింగ్ హిస్ స్మైల్ అండి. నేను వచ్చిన తర్వాత ఈ రోజు ఫస్ట్ నేను చూస్తున్నాను రమేష్ గారు వచ్చిన స్మైల్ ఫేస్, ఆ హృదయం ఎంత ఆనందంతో నిండిపోయింది తెలుసు రమేష్ గారు చూసిన తర్వాత. రియలీ సార్, అంటే ఎంత ఒక ట్రైనర్ ఆకట్టుకోవాలి అంటే స్మైల్, మెయింటైన్ స్మైల్. ఒక ట్రైనర్ కూర్చొని ఆయన అక్కడ బాధ్యత కూర్చొని పక్కన వేసుకొని కెమెరా ఆఫ్ చేసి పని చేసుకోవచ్చు. బట్ స్టిల్ సారీ సిట్టింగ్ ఇన్ ద సెషన్ యాజ్ ఇఫ్ హీఈస్ ఎ పార్టిసిపెంట్. బట్ యాక్చువల్లీ హీ ఈస్ నాట్ ఎ పార్టిసిపెంట్, రాదర్ హీఈస్ హోల్డింగ్ మెనీ రెస్పాన్సిబిలిటీ. బట్ స్టిల్ దెన్ స్మైల్. ట్రైనర్ అలా అయిపోతారండి. ఇప్పుడు మీరు ట్రైన్ అవుతున్నారు, మీ స్మైల్ కూడా అలాగే ఉండిపోతుంది. అలాగే ఉండిపోతుంది స్మైల్. అలానే ఉండాలి. మరి ఎలా ఉండకూడదు స్మైల్? కొంతమంది బిగ్గరగా నవ్వుతారు మన స్నేహితులు ఉన్నప్పుడు. ఈ స్మైల్ డయాస్ పై ఉండకూడదు. దీన్ని జా డ్రాపింగ్ స్మైల్ అంటారు. అంటే జా అంటే దవడలు కదండి, ఈ దిగుతూ ఆ స్మైల్ అయితే పరిస్థితిలో ఉండకూడదు. కొంతమంది టైట్ క్లిప్డ్ స్మైల్. నవ్వుతున్నావా, ఏడుస్తున్నావా, బాధపడుతున్నావా, ఆనందపడుతున్నావా, ఆవేదన చెందుతున్నావా, ఆక్రందన చెందుతున్నావా, ఏంటిది ఫీలింగ్? ఆడియన్స్ కి తెలియదు, కన్ఫ్యూజ్ అవుతారు. సభకు నమస్కారం సార్ అని వెళ్ళిపోతారు అన్నమాట. టైట్ క్లిప్డ్ ఎప్పుడు ఉండకూడదు. కొంతమంది బైటింగ్ స్మైల్, అంటే పెదాలు కొరుకుతుంటారు. ఎందుకు తెలుసండి? స్టేజ్ ఫియర్, టెన్షన్ కొరుకుతుంటారు. అప్పుడు అర్థమైపోద్ది ఈయనకి సెషన్ చెప్పడం రాదు. ఇంకా చెప్పాను కదండి, ఫస్ట్ 20 seconds చెప్పేస్తారు. ఈయన పెదాలు కొరుకుతున్నాడంటే ఈయనకి లోపల చెమటలు కారుతున్నాయి, కాళ్ళు వణుకుతున్నాయి, చేతులు వణుకుతున్నాయి, కళ్ళు అదురుతున్నాయి, పెదాలు అదురుతున్నాయి. సార్ సభకు నమస్కారం, మళ్ళీ వెళ్ళిపోతారు. సో ఆ స్మైల్ ఏంటి ఉండకూడదు. ఎంబ్రాసింగ్ స్మైల్ ఉంటుంది. సపోజ్ ఎవరైనా ప్రశ్న అడిగారు అనుకోండి, సార్ ఇది కాదు మీరు చెప్తుందంటే అబ్బో ఇదేంటండి, ఎదుటి వారిని ఎగతాళి చేస్తే ఇబ్బందికరంగా ఉంటే ఎంబ్రాసింగ్ స్మైల్. స్మైల్ ఎప్పుడు ఒక స్పీకర్ ఉండకూడదండి. స్మైల్ షుడ్ బి వెరీ ఫ్రెండ్లీ, వెరీ ఎమికబుల్లీ, పొలైట్ స్మైల్ ఉండాలి. డిస్పైట్ సార్ ఇది కరెక్ట్ కాదేమో సార్. అవును సార్, మీరు చెప్పింది 100% వాస్తవం, కానీ మీరు చెప్పిన కంటెస్ట్ వేరు, నేను చెప్తున్న కంటెస్ట్ వేరు అని అదే స్మైల్ మెయింటైన్ చేయండి. ఆయనే సిగ్గుతో తలంచుకుంటాడు. స్మైల్ ఈవెన్ ఇన్ అడ్వర్స్ సిచ్యువేషన్ వైల్ యువర్ సెషన్ ఈస్ గోయింగ్. మీ సెషన్ అవుతున్నప్పుడు కూడా సిచ్యువేషన్ అడ్వర్స్ ఉన్నప్పుడు మెయింటైన్ ది సేమ్ ఫ్రెండ్లీ పొలైట్ స్మైల్. మీకు సంగతి తెలుసండి, ఒక రోజులో చిన్నపిల్లలు రోజుకి 400 సార్లు నవ్వుతారంటండి. మనం ఎల్డర్స్ హార్డ్లీ మనస్ఫూర్తిగా నవ్వేది రోజుకి 15 సార్లు అంటేనండి. ఇది ఒక సైంటిఫిక్ స్టడీ. మనం రోజుకి నవ్వేది 15 సార్లే, చిన్నపిల్లలు 400 సార్లు నవ్వుతారు. కారణం ఏంటండి?
దే ఆర్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ ఎమోషన్స్ అండ్ టెన్షన్స్ అండ్ యాంగ్జైటీస్. మరి మనం ఏమవ్వాలండి? డయాస్ పైకి ఎక్కినందుకు మన టెన్షన్స్, యాంగ్జైటీస్ అన్ని పక్కన పెట్టారు. అప్పుడు మనం నవ్వుతూనే ఉంటాం. ఆ విషయం తెలుసుకోవాలి. సరే, స్మైల్ అయిపోయిందండి. స్మైల్ కోసం చెప్పాలండి, ఇంకా బోల్డ్ ఉందండి. స్మైల్ సింబల్ SMILE, షోయింగ్ మిరాకిల్స్ ఇన్ లిటిల్ ఎఫర్ట్. S for showing, M for miracles, I for in, L for little, E for efforts. Showing miracles in little efforts. చిన్న చిన్న ఎఫర్ట్ తో షోయింగ్ మిరాకిల్స్, అద్భుతాలు సృష్టించడం అండి. అద్భుతాలు సృష్టించడం. శత్రువు నువ్వంటే పడదు, కోపం అందరినీ తిడుతుంటారు. మీరు రోడ్డు వెళ్తున్న నవ్వి చూడండి, ఒకసారి నవ్వుతాడు. అసలు ఈయన కోసం నేను చాలా అందరి దగ్గర చాలా చెడుగా చెప్తున్నాను అంటే ఇంప్రెషన్ ఎలా మారిపోయిందండి. ఎటు నుంచి ఎటు వెళ్ళిపోయింది చూడండి. అలా అనమాట. సీతం వాక్యట్లో సిరిమల చెట్టు సినిమాలో చూడండి, అందరం చూసి నవ్వుతుంటాడు ప్రకాష్ రాజు. అందరూ ఇంటి దారిని చూపించడానికి పోటీ పడుతుంటారు. ఓన్లీ బికాస్ ఆఫ్ హిస్ స్మైల్. బికాస్ స్మైల్ షోస్ యువర్ లవ్ అండ్ అఫెక్షన్ టువర్డ్స్ హూమ్ ఎవర్ యు లుక్ ఎట్ వైల్ స్మైలింగ్ అండ్ విత్ ఎ స్మైల్. తెలుసుకోవాలండి. నెక్స్ట్ వన్, ఓపెన్ బాడీ. మరి ఓపెన్ బాడీ ఎలా ఉండాలండి? స్మైల్ చూసాం, స్మైల్ తాకట్టుకుంటాం. బాడీ ఎలా ఉండాలి? డయాస్ పై బాడీ ఎప్పుడు ఓపెన్ గా ఉండాలి. డయాస్ పై అంటే యువర్ హ్యాండ్ షుడ్ బి ఓపెన్ అండ్ యువర్ దిస్ చెస్ట్ పార్ట్ షుడ్ బి ఓపెన్. మీ షోల్డర్స్ కూడా ఓపెన్ గా ఉండాలి, బాడీ ఓపెన్ గా ఉండాలి, హ్యాండ్స్ ఓపెన్ గా ఉండాలి ఎప్పుడు. అంతేగాని ఎప్పుడు స్లౌచింగ్ ఇలా ఉండకూడదు, ఈ గెస్ట్యూర్ లో ఉండకూడదు అండి. సరే, కనిపిస్తుంది కదా నా గెస్ట్యూర్ టోటల్ గా? am I visible completely, sir? Yes, sir. ఎప్పుడు ఫోల్డింగ్ హ్యాండ్స్ ఎప్పుడు ఉండకూడదండి. డోంట్ క్లోజ్ యువర్ బాడీ, జస్ట్ ఓపెన్ యువర్ బాడీ. ఎందుకు అంటే మీరు ఎప్పుడు క్లోజ్ చేశారు, ఇట్ డస్ మీన్ దట్ యు ఆర్ సఫరింగ్ ఫ్రమ్ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. మీరు ఆత్మవిశ్వాసం లేదు. చెప్పాను కదండి, మొదటి 20 నిమిషాల్లోనే మీ బాడీ లాంగ్వేజ్ చూసి, మీ వాయిస్ చూసి ఇమ్మీడియట్గా చెప్పేస్తారు యు ఆర్ ఎ గుడ్ స్పీకర్ ఆర్ నాట్. కాబట్టి మీ బాడీ ఎప్పుడు ఓపెన్ గా ఉండాలి. డయాస్ పైకి ఎక్కేటప్పుడే ఓపెన్ బాడీతో మీరు వెళ్ళాలి. చెస్ట్ అప్. చెస్ట్ అప్ అంటే మరి కంప్లీట్ గా చెస్ట్ అంతా అప్ చేయాల్సిన, మనకి అంత ఫ్రీగా ఉంటే గుండెని గాలి పెంచుకొని అంతవరకు ఫ్రీగా ఉంచుకోవాలి. షోల్డర్స్ బ్యాక్ ఉండాలి. ఇవి పైకే ఉండాలి, డౌన్ లో ఉండకూడదండి. సార్ పైకి ఉండాలంటే షోల్డర్స్ ఎత్తాలా? నో నో, నెవర్ డూ దిస్. మీ బాడీ ఎంతవరకు అవకాశం ఉంది అంతవరకు ఫ్రీగా ఉండండి. అంతకు మించి మరి ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. సార్ బాడీ పోస్టర్స్ ఓపెన్ బాడీ ఉండాలి సార్. మరి లెగ్స్ ఎలా ఉండాలి పైన అంటే? డయాస్ పై ఉన్నప్పుడు లెగ్స్ చూస్తారా? 100% చూస్తారు. అదే సార్, లెగ్స్ అని చూస్తారు సార్. నేను చెప్పే వాయిస్ చూస్తారు కదా, ఇప్పుడే చెప్పాను. బాడీ లాంగ్వేజ్ గివ్స్ 55% టు ఆడియన్స్. గుర్తుంచుకోండి, బాడీ లాంగ్వేజ్ గివ్స్ 55% టు ఆడియన్స్. లెగ్స్ చూస్తాం, 100% చూస్తాం. ఒక సర్వే ప్రకారం, ఒక సైకలాజికల్ సర్వే ప్రకారం ఒకేసారి ఒక మనిషి బాడీ లాంగ్వేజ్ లో 16 ఏరియాస్ రికగ్నైజ్ చేయగలిగే కెపాసిటీ మహిళల తాలూకా మెదడులో ఉంటుందంటండి. దే హ్యావ్ ద కెపాసిటీ టు స్కాన్ 16 ఏరియాస్. 16 ఏరియాస్ యాక్టివ్ గా పనిచేస్తాయి ఫర్ ఎ ఉమెన్ టు స్కాన్ ఎ పర్సన్ హూ ఎవర్ స్టాండ్స్ బిఫోర్ హెర్. కానీ మరి మన మగాళ్ళ కోసం అడగలే. నితేష్ గారు తెలుసుకోవాలని లేదా? ఉంది సార్, ఉంది సార్, చెప్పండి. ఉంది సార్, తప్పకుండా సార్. మీరు మా మగజాతికి ఆనుముత్యం సార్. బట్ ఫర్ మెన్ it is only 4 areas is actively working in the brain, works in the brain to assess and to scan the movements of a body to whomever you stand. Women ki 16 areas active ga ఉంటాయి ఒకరి బాడీని స్కాన్ చేయడానికి, అసెస్ చేయడానికి. బట్ when it comes to men, only 4 areas are active. కాబట్టి ఎదుటి ఉన్నారు మెన్ అయినా ఉమెన్ అయినా మీరు జాగ్రత్తగా ఉండాలి. బికాస్ ఎవ్రీబడి స్కాన్స్ యూ ఫ్రమ్ టాప్ టు బాటమ్. ఆ విషయం మాత్రం మీరు గుర్తుంచుకోవాలి. సార్ లెగ్స్ ఎలా ఉండాలి? చెట్టు ఎంత బలంగా మనం నాటుతాం భూమిలోకి, అంత బలంగా చక్కగా ఫ్లాట్ ఫుట్ తో ఉండాలి. సార్ కాళ్ళు ఎలా ఉండాలండి? డయాస్ పై ఇలా ఉండాలా, ఇలా ఉండాలా, ఇలా ఉండాలా, ఇలా ఉండాలా? ఎంత దూరం ఉండాలండి? ఇలా ఉంటే సరిపోతుందా సార్? ఇలా ఉంటే అర్థం ఏంటండి? కబడ్డీ ఆడుతున్నాం అర్థం, ఫుట్బాల్ కానీ హాకీ గోల్ కీపింగ్ చేస్తున్నాం అర్థం. మరి దగ్గరగా కాల్ ఇలా పెట్టామనుకున్న అర్థం ఏంటండి? సోల్జర్ డిసిప్లిన్ ఉన్నారని అర్థం. యూఆర్ నాట్ ఎ ప్లేయర్ ఇన్ ద గ్రౌండ్, నార్ యూఆర్ ఎ సోల్జర్ ఇన్ ద ఫీల్డ్. యూఆర్ ఎ స్పీకర్ ఫ్రెండ్. స్పీకర్ ఎలా ఉండాలి మరి బాడీ లాంగ్వేజ్? లెగ్స్ మధ్య గ్యాప్ ఎలా ఉండాలి?
ఏంటి ఆపాను అనుకుంటున్నారా? ఆగాను. మన 2 షోల్డర్స్ మధ్యన ఎంత గ్యాప్ ఉందో మన 2 కాళ్ళ మధ్యన అంతే గ్యాప్ ఉండాలి. 2 షోల్డర్స్ మధ్యన ఎంత గ్యాప్ ఉందో 2 కాళ్ళ మధ్యన అంతే గ్యాప్ ఉండాలి. అంటే లెఫ్ట్ షోల్డర్ కి సమాంతరంగా లెఫ్ట్ లెగ్ ఉండాలి, రైట్ షోల్డర్ కి సమాంతరంగా రైట్ లెగ్ ఉండాలి. సార్ అలాగే ఎందుకు ఉండాలి? అలా నిల్చొని చూడండి ఎంత కంఫర్ట్ గా ఉంటారో, ఎంతసేపు నిల్చోగలుగుతారు. దట్ ఈస్ ద కంఫర్ట్ పొజిషన్ ఫర్ ఎ స్పీకర్ వెన్ యూఆర్ ఇన్ ఎ స్టాండింగ్ మోడ్. ఆ విషయం మాత్రం మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఆ లెగ్స్ కూడా. టైస్ చాలా మంది ఏం చేస్తారంటే టైస్ నీస్ చాలా హార్డ్ గా పడతారు. నో, కీప్ యూర్ టైస్ హార్డ్, టైట్ గా ఉండాలి, కానీ మరీ టైట్ అని చేయకూడదు. ఏమవుతుందండి? యూ బికమ్ ట్రంబల్. ట్రంబల్ అంటే వణికిపోతారు, అలా వణుకుతారు. నెవర్ డూ దట్. అదే విధంగా ఇంకా బాడీ పోస్టర్కి వచ్చేటప్పటికి మీరు డయస్ అటువైపు ఇటువైపు మాత్రం తిరగాలనుకోండి. డియర్ ఫ్రెండ్స్, విన్నారా? సెషన్ ఎలా ఉంది? అద్భుతంగా అవుతుంది. చూడండి రెస్పాన్స్ ఎలా ఉందో మీకు. డియర్ ఫ్రెండ్స్, మీరు డయస్ పై నుండి ఏం చేస్తుంటారు? బాడీ ఎలాగా ఉంటుంది? మీరు ఇటువైపు తిరుగుతుంటారు. మనం సెషన్ చెప్పడానికి వెళ్ళాం. బంచిక్ చెయ్యి బాగా, ఒంటికి యోగా మంచిదేగా అని మనం చేయడానికి వెళ్ళలే. ఎప్పుడైతే మీరు లెఫ్ట్ సైడ్ తిరగాలంటే కంప్లీట్లీ టర్న్ యువర్ బాడీ. ఎప్పుడైతే మీరు రైట్ సైడ్ తిరగాలంటున్నారో కంప్లీట్ టర్న్ యువర్ బాడీ టు యువర్ రైట్. అంతేగాని ఆఫ్ బాడీ ఎప్పుడు టర్న్ చేయకండి, ఆఫ్ బాడీ ఎప్పుడు మూవ్ చేయకండి. అదేమవుతుందండి? దీనికి బాడీ లాంగ్వేజ్ లేదు, ఆడియన్స్ అంటే గౌరవం లేదు అన్నటువంటి విషయం వాళ్ళకి తెలుస్తుంది. అండర్స్టాండ్ డియర్ ఫ్రెండ్స్? అదేవిధంగా ఎప్పుడైనా సెషన్ చెప్తున్నప్పుడు ఆడియన్స్ మధ్యలోకి వెళ్ళారనుకోండి, మీరు ఇంటరాక్ట్ అవ్వాల్సి వస్తుంది. ఆడియన్స్ మధ్యలోకి వెళ్ళినప్పుడు వెళ్ళాలి. మరి వచ్చేటప్పుడు ఎలా రావాలండి? ఇలా రాకూడదండి. మరి ఎలా రావాలండి? ఎలా వెళ్ళామో అలానే రావాలి. చూడండి, దేవుడి గుడికి వెళ్తాం, దండం పెట్టేసి గర్భగుడికి వెళ్ళిన తర్వాత మరి అలానే బ్యాక్ వస్తాం. మరి దేవుడికి ఎంత మర్యాద ఇస్తాం? మన ఆడియన్స్ కూడా దేవుళ్ళు, ప్రేక్షక దేవుళ్ళు అంటారు సినిమా హీరోలు. మరి మనకి మన సెషన్ హిట్ అవ్వాలో ఫట్ అవ్వాలో నిర్ణయించేదాలే. కాబట్టి వాళ్ళకి కూడా మనం గౌరవిస్తూ ఎలా వెళ్ళామో అలాగే మనం రావాల్సి ఉంటుంది. అర్థమైందండి? అదేవిధంగా డయస్ పై చాలా మంది డయస్ మూమెంట్స్ ఉంటాయి. ఎలా ఉండాలో తెలియదు, ఒకే దగ్గర అలా శిలలా ఉండిపోతారండి. అలా శిలలా ఉండిపోతారు. అటు ఇల్లు వాళ్ళు చెప్తుంటారు, నో దట్స్ నాట్ ప్రాపర్. ఒకే దగ్గర ఉంటే ఏమవుతుందంటే ఆడియన్స్ బోర్ అవుతారండి. మరి అప్పుడు ఏం చేయాలండి? యూజ్ ద కంప్లీట్ డయాస్. డయాస్ మీకోసం వేశారు. వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, ఫీల్ అవ్వకండి. వాళ్ళు ఫీల్ అవుతారు. జస్ట్ డియర్ ఫ్రెండ్స్, ఈరోజు అద్భుతమైన సెషన్ మనకి మీరు 40 మెంబర్స్ పైన అటెండ్ అయ్యారు. ఈ రోజు ఈ సెషన్ లో మీకు అద్భుతమైన విషయాలు చెప్పడానికి ఇప్పటికే కంటెంట్ ప్రిపరేషన్ తాలూకా వాల్యూ అని తెలుసుకున్నాం, వాయిస్ మాడ్యులేషన్ తాలూకా వాల్యూ అంతా తెలుసుకున్నాం. అదే విధంగా బాడీ లాంగ్వేజ్ కోసం కూడా తెలుసుకున్నాం. తిరుగుతూ చెప్పారనుకోండి, ఆడియన్స్ కూడా మీ వైపు తిరుగుతూ ఉంటారు. ఎప్పుడైతే అటు ఇటు తిరిగి మీ వైపు వాళ్ళ కళ్ళు మీ వైపు తిరిగి చూస్తూ ఉంటారో వాళ్ళు ఉన్నటువంటి ఒక రకమైనటువంటి ఒక స్లగ్గిష్నెస్, ఒక ఇంట్రెస్ట్ లేకపోవడం అన్న విషయాలు పూర్తిగా తగ్గిపోతాయండి. మన క్లాసులో టీచర్ మీరు నిల్చొని పాఠం చెప్తే వింటామా? ఆయన కుర్చీలో కూర్చొని ఒకదే పాఠం చెప్తే వింటామండి? వినం. మరి టీచర్ పాఠం చెప్పినప్పుడు వినం. మనం టీచర్ కూడా కాదు. అటువంటిప్పుడు మన సెషన్ వాళ్ళు ఎందుకు వినాలి? అంటిల్ అండ్ అన్లెస్ వి ప్రొవైడ్ సమ్ ఇంట్రెస్ట్ టు దెమ్. ఆ విషయం మాత్రం మనం గుర్తుంచుకోవాలి. డయాస్ యూజ్ చేయండి. డయాస్ యూజ్ చేయమన్నాం కదా అని చెప్పి ఒక ర్యాపిడ్ స్పీడ్ లో తిరిగిపోతుంది. డియర్ ఫ్రెండ్స్, అద్భుతమైన సెషన్ ఇవ్వడానికి వచ్చా ఈరోజు. ఇలా తిరిగారు అనుకోండి, అదేదో సింహరాజ్ సినిమా లాగా, ఏమమ్మా మెరుపు తీగా ఒక్కసారి పెళ్లి కూడా కనిపించి వెళ్ళిపోమ్మా అంటే చూడండి, బ్రహ్మానందం పెళ్లి చూపులకి వెళ్ళిన తర్వాత అమ్మాయి స్పీడ్కి వెళ్ళిపోతుంటుంది చూసారా మెరుపు తీగ. అలా మెరుపు తీగ మాత్రం మనం కాకూడదు. అంటే ఒక మోడరేట్ స్పీడ్ లో అటు ఇటు తిరుగుతుండాలి. సార్ అలా తిరుగుతూనే ఉండాలి, ఒక దగ్గర ఉండకూడదా? ఉండాలి. ఎప్పుడైతే ఒక హుక్ పాయింట్ చెప్తామో డియర్ ఫ్రెండ్స్, ఒక సెషన్ చెప్తున్నప్పుడు, బాడీ లాంగ్వేజ్ లో సెషన్ చెప్తున్నప్పుడు ఏమైంది తెలుసా? కంపల్సరీ లైవ్ లోకి వచ్చారు. సో కంపల్సరీ లైవ్ లోకి వచ్చారని చెప్పడానికి ఒక 3 సెకండ్లు మీకు పాజ్ ఇచ్చినప్పుడు, మీ అందరిలో ఇంట్రెస్ట్ క్రియేట్ చేయలేనప్పుడు నేను ఒక దగ్గరే ఉండాలి. మీ తరకు హావభావాలు గమనించాలి. నా రెస్పాన్స్ ఏ విధంగా ఉంటే మీ రెస్పాన్స్ ఎలా ఉంటుందనే విషయం నేను తెలుసుకోవాలి. అటువంటిప్పుడు హుక్ పాయింట్ చెప్పేటప్పుడు అక్కడ అలానే ఉండాలి. ఏదైనా కథ చెప్తున్నాం, ఆ కథలో ఒక ట్విస్ట్ ఉంది, ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ లో చెప్తారు మీకు. అది చెప్తున్నప్పుడు అక్కడ అలాగే ఉండాలి. ఎందుకంటే వాళ్ళు మన వైపు తదేకంగా చూస్తుంటారు. ఆ సమయంలో మనం అటు ఇటు తిరిగామనుకోండి, ఆ ట్విస్ట్ మీద ఉన్న ఇంట్రెస్ట్ పూర్తిగా స్పాయిల్ అయిపోతుంది. ఆ విషయం మాత్రం మీరు ఒకటి ఖచ్చితంగా గమనించాలి. సో ఇవి మనకు సంబంధించిన బాడీ లాంగ్వేజ్, బాడీ పోస్చర్స్ ఉన్నాయి. ఇంకా
తర్వాత విషయానికి వెళ్తే సరే ఇచ్చేస్తున్నారు సార్, అవసరం లేదు. సరే స్క్రీన్ షాట్ ఆపేయండి సార్. ఓకే సార్. డియర్ ఫ్రెండ్స్, నన్నే ఫుల్ గా కంప్లీట్ గా చూడండి. ఒక అరగంట సేపు తప్పదు మీకు. 2 లైట్లు కూడా వేసాను నేను, ఇబ్బంది ఉండదు. సో డియర్ ఫ్రెండ్స్, ఎంతవరకు కంప్లీట్ చూస్తున్నారేమో అనుకున్నాను. నెక్స్ట్, మహాభారతంలో 2 తల్లిదండ్రులని యోధులు 2 ఉన్నారండి. 2 యోధులైన తల్లిదండ్రులు ఉన్నారండి. ఎవరో తెలుసండి? చెప్పగలరా? తండ్రి కొడుకు యోధులైన తల్లిదండ్రులు కొడుకు 2 ఉన్నారు. ఎవరైనా చెప్పగలరా? కర్ణుడు. ఎస్ గ్రేట్ గ్రేట్, కమాన్. అర్జున, అభిమన్య. ఎస్, వెరీ గుడ్ అండి. అర్జునుడు అభిమన్యుడు. అర్జునుడికి అభిమన్యుడికి ఒక తేడా ఉందండి. ఇద్దరు వీరులే, కానీ తేడా ఏంటండి? ఇద్దరు ఒకే సినిమాలో యాక్ట్ చేశారు. సినిమా హిట్ అయిన తర్వాత సినిమా హిట్ అయిందని అర్జునుడికి తెలిసింది. ఆ సినిమా హిట్ అయిందో ఫట్ అయిందో అభిమన్యుడికి తెలియదు. అంటే యుద్ధం గెలిచిన తర్వాత అభిమన్యుడు ఉన్నాడు, అర్జునుడు ఉన్నాడు, కానీ అభిమన్యుడు మాత్రం లేదు. వీరమరణం పొందాడు. ఎందుకండి? పద్మవ్యూహం తెలియక. ఆ సినిమా రిజల్ట్ ఏంటో తెలియదు పాపం ఆయనకి. యుద్ధం ఎలాగో. సో మీరు ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకర్ గా, అదే మీకు రణరంగం, యుద్ధరంగం, మీరు ఒక సైనికుడు లేదా ఒక రాజు అనుకుంటే, అక్కడ ఉన్నటువంటి సెషన్ మీరు గెలవాలి అంటే మీరు అర్జునుడిలా ఉండాలా, అభిమన్యుడిలా ఉండాలా అన్న విషయం మీకు తెలుసుకోవాలి. అర్జునుడు అనుకోండి గెలిపే, అభిమన్యుడు అనుకోండి సగం గెలుపు, వెళ్ళడమే, వెనక్కి రావడం ఉండదు. అంటే బెర్త్ కన్ఫర్మ్. మరి ఇంకొకసారి మనకు సెషన్ కి పిలవరు. మరి ఇంకోసారి సెషన్ కి పిలవాలంటే అర్జునుడిలా ఉండాలి. మరి అర్జునుడిలా ఉండాలంటే ఇప్పుడు ఏం చేయాలి? భగవంతుడు ఒక స్పీకర్కి ఇచ్చినట్టు అద్భుతమైన ఆయుధాలు ఉన్నాయండి 2. ఏంటి చెప్పండి? ఒక స్పీకర్ అద్భుతమైన ఆయుధాలు 2 ఇచ్చాడు భగవంతుడు. వాయిస్, బాడీ లాంగ్వేజ్. సూపర్ సార్, మీరు వాయిస్, బాడీ లాంగ్వేజ్. ఇంకా మన బాడీలో మన చేతులు సార్. ఎస్, ఎగ్జాక్ట్లీ అండి, వెరీ నైస్ అండి. చేతులండి, ఈ 2 ఆయుధాలండి. స్పీకర్ కి ప్రత్యేకంగా ఆయుధాలు పట్టుకెళ్ళాల్సిన అవసరం లేదు. 2 చేతులు, ఇవే ఆయుధాలు స్పీకర్ కి. మరి స్పీకర్ 2 చేతుల్లో మరి ఏం చెయ్యాలి? ఈ చేతులు ఎలా వాడుకోవాలి అంటే గుర్తుంచుకోండి, ఏ స్పీకర్ అయితే ఈ 2 చేతుల్ని అత్యధికంగా గరిష్ట స్థాయిలో ఉపయోగించుకుంటారో వాళ్ళే ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకర్ కాగలరండి. మీ బాడీ లాంగ్వేజ్ లో మిగతా అంతా వాడకం వేరు, ఈ 2 చేతుల తలకు వాడకం వేరండి. అది ఎలాగండి? దీని మీద ఒక సైంటిఫిక్ స్టడీ ఉందండి. ఎవరైతే బాడీ లాంగ్వేజ్ మీద అవగాహన ఉండదో, హ్యాండ్ గెస్టర్స్ మీద అవగాహన ఉండదో, ఎవరైతే ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ కోర్సు చేయకుండా ఉంటారో వాళ్ళు ఏం చేస్తారంటే, ఎక్కడికైనా స్పీకర్కి వెళ్తే 8 నిమిషాల్లో కేవలం 272 సార్లు మాత్రమే చేతులు మూవ్మెంట్ చేస్తారు సౌజ్ఞల ద్వారా. ఎవరు ట్రైన్ అవ్వలేదు, ఎవరికి బాడీ లాంగ్వేజ్ కోసం చేతుల ద్వారా ఇంపార్టెన్స్ తెలియలేదు, వాళ్ళు కేవలం 272 సార్లు మాత్రమే. మరి ఎవరైతే మీలా ట్రైన్ అవుతున్నారు ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకర్ గా, వాళ్ళు 8 నిమిషాల్లో చేతులు ఎన్నిసార్లు ఉపయోగిస్తారో తెలుసా? గెస్, ఎనీ గెస్? 465 టైమ్స్. ఎఫెక్టివ్ పబ్లిక్ స్కిల్స్ కోర్స్ ఎవరు చేస్తున్నారో బాడీ లాంగ్వేజ్ లో 8 minutes లో మీరు 465 టైమ్స్ మీ హ్యాండ్స్ యూజ్ చేస్తారు. ఇఫ్ యూఆర్ ట్రైన్డ్ ఇన్ ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ కోర్స్. అంటే హ్యాండ్స్ తాలూకు అత్యద్భుతంగా ఉంటాయండి. మరి హ్యాండ్స్ ఎలా యూజ్ చేస్తాం? హ్యాండ్స్ ఎప్పుడు ఓపెన్ గా ఉండాలని చెప్పారు. హ్యాండ్స్ ఎప్పుడు ఓపెన్ గా ఉండాలి, ఎప్పుడు క్లోజ్ గా ఉండకూడదు, ఎప్పుడు ఓపెన్ గా ఉండాలి. ఓపెన్ ఎలా ఉండాలండి? పైకి ఉండాలా, దిగువకు ఉండాలా? హ్యాండ్స్ ఎప్పుడు మీరు మాట్లాడుతున్న సేపు హ్యాండ్స్ ముందుకే ఉండాలి. ముందుకంటే కిందకు ఉండాలా, పైకి ఉండాలా? అంటే మీ చెస్ట్ కి సమాంతరంగా ఉండాలి మీ హ్యాండ్స్. మీ చెస్ట్ కి సమాంతరంగా హ్యాండ్స్ ఉండాలి. ఇలాగ ఎందుకు ఉండాలంటే, ఇలా ఉంటే మీరు సెషన్ లో మాట్లాడుతున్నారని అర్థం. హ్యాండ్స్ కాస్త కిందకి దించారనుకో నడుము దగ్గరికి, దాని అర్థం ఏంటో తెలుసండి? నేను మాట్లాడటం ఆపేశాను, నన్ను ఎవరైనా ప్రశ్నలు అడగొచ్చు, సందేహాలు అడగొచ్చు అని అర్థం. మీ హ్యాండ్స్ చెస్ట్ సమాంతరంగా ఉన్నాయంటే మీరు ఇంకా సెషన్ కంటిన్యూ అవుతుంది, ప్లీజ్ వెయిట్ ఫర్ ద కంప్లీషన్ ఆఫ్ ద సెషన్ అని చెప్తున్న అర్థం.
అదే చేతులు మీరు కింద దించేసారు, నడుము దించేసారు అనుకోండి, నా సెషన్ అయిపోయిందని అర్థం. కాబట్టి పొరపాటున మీ సెషన్ చెప్పినంతసేపు మీ చెస్ట్ కి సమాంతరంగానే హ్యాండ్స్ మీరు పెట్టాలి. బట్ వన్స్ యూ ఆర్ ఫినిషింగ్ విత్ యువర్ సెషన్, దెన్ డ్రాప్ యువర్ హ్యాండ్స్ ఇన్ ప్యారలల్ విత్ యువర్ వెస్ట్. నడుము కిందకి వరకు మీరు చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ హ్యాండ్స్ ఎందుకు యూజ్ చేస్తామండి? లిస్టింగ్ కోసం యూజ్ చేస్తాం. ఎలా యూజ్ చేయండి? 3 ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ట్రైనర్ కి, స్పీకర్ కి. ఫస్ట్ వన్ ఈస్ కంటెంట్ ప్రిపరేషన్, సెకండ్ వాయిస్ మాడ్యులేషన్, థర్డ్ వన్ ఈస్ బాడీ లాంగ్వేజ్. ఈ 3 అద్భుతంగా మనకు ఉంటాయి. ఏం చెప్పానండి? లిస్టింగ్ కోసం చెప్పాను, ఇలా యూజ్ చేస్తాం. అలాగే ప్రాంప్టింగ్ కోసం చెప్తాం. సార్ మీరు చెప్తారా, సార్ మీరు చెప్తారా. ఇది ఎక్కువ ఉంది, బాడీ లాంగ్వేజ్ ఎక్కువ ఉంది, వాయిస్ మాడ్యులేషన్ తక్కువ ఉంది, దానికన్నా వర్డ్స్ తక్కువగా ఉన్నాయి. అంటే ఇవన్నీ అప్ అండ్ డౌన్ చెప్పినప్పుడు హ్యాండ్స్ ఇలా యూజ్ చేస్తుంటాం. అలాగే ఎవరినైనా మనం పాయింట్ అవుట్ చేయాలనండి, డియర్ ఫ్రెండ్ మీరు సమాధానం చెప్పగలుగుతారా, మీరు సమాధానం చెప్పగలుగుతారా అని మనం అడగాలి. కానీ ఇక్కడ మన పబ్లిక్ స్పీకర్లు మిస్టేక్ ఏం చేస్తుంటారంటే, సార్ మీరు చెప్తారా, మేడం మీరు చెప్తారా, ఇండెక్స్ ఫింగర్ చూపిస్తుంటారు. ఇది అఫెన్స్. ఎప్పుడు ఇండెక్స్ ఫింగర్ మనం ఆడియన్స్ కి చూపించకూడదు. ఇఫ్ యూ వాంట్ టు స్పీక్ ఎనీబడి ఎల్స్, ఇఫ్ యూ వాంట్ టు ఫార్వర్డ్ ఎనీ క్వశ్చన్, ప్లీజ్ లైక్ దిస్. సార్ మీరు చెప్తారా, విత్ స్మైల్. మ్యామ్ యూ. ఆ విషయం మాత్రం మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. మరి హ్యాండ్స్ మరి ఏం చేయకూడదు? హ్యాండ్స్ ఎప్పుడు మనం బ్యాక్ పెట్టకూడదండి. హ్యాండ్స్ ఎప్పుడు పాకెట్ లో పెట్టకూడదండి. హ్యాండ్స్ ఎప్పుడు ఫోల్డ్ చేయకూడదండి. హ్యాండ్స్ ఎప్పుడు ఇలా ఫోల్డ్ చేయకూడదండి. హ్యాండ్స్ ఎప్పుడు మన ముఖంపై ఉంచకూడదండి. కర్చీఫ్ తీసుకు రాసుకోవడం, వాచ్ చూసుకోవడం, ఒక వాటర్ బాటిల్ పట్టుకోవడం, ఒక పేపర్ వెయిట్ పట్టుకోవడం, ఒక ఫోన్ పట్టుకోవడం, ఇవేమి మన హ్యాండ్స్ లో ఉండకూడదండి. ఇవన్నీ చేయకూడనటువంటి పనులు. తమ్ము చూపించవచ్చు మనం. తమ్ము అంటే అర్థం ఏంటంటే ఇండియాలో ఎస్ డన్ నేను చేస్తాను అర్థం. ఇదే ఇటలీ వెళ్ళారు అనుకోండి, తమ్ము చూపించారు టీ తాగి ఆయన ఇంకొక ఓ టీ తెస్తాడు. ఎందుకంటే ఇటలీలో తమ్ము చూపిస్తూ ఉంటాను అర్థం. అదే జపాన్ వెళ్ళారు అనుకోండి, తమ్ము చూపించారు టీ తాగి ఇంకో 5 టీలు తెస్తాడు. ఎందుకంటే తమ్ము అంటే అక్కడ 5 అని అర్థం జపాన్. అదే కొన్ని అరబ్ కంట్రీస్కి వెళ్ళారు అనుకోండి, తమ్ము చూపించారు అనుకోండి జైల్లో వేస్తాడు. ఎందుకంటే అక్కడ వాడుకున్నటువంటి సింబల్. కాబట్టి బాడీ లాంగ్వేజ్ లో హ్యాండ్స్, ఫింగర్స్ యూజ్ చేసినప్పుడు వాటి మీద పరిపూర్ణ అవగాహనతో మనం వాడాలి, లేకపోతే అబాస్ పాలయ్యే అవకాశం ఉంటుంది. సరే డియర్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చినప్పటికి ఇంకా అద్భుతమైనది ఐ కాంటాక్ట్. మన ఆడియన్స్ ఐ కాంటాక్ట్ పెట్టుకోవాలి. ఎందుకు పెట్టుకోవాలి? సాధారణంగా చిన్నప్పుడు చూడండి, మనం సెషన్ అయినప్పుడు ఏం చేసేవాళ్ళం అంటే, క్లాస్ లో ఉన్నప్పుడు బ్యాక్ బెంచ్ వాళ్ళు ఎవరు ఉన్నారా? క్లాస్ లో బ్యాక్ బెంచ్ లో కూర్చుని, నేను బ్యాక్ బెంచర్నే, ఎవరు ఉన్నారా? సార్ బ్యాక్ బెంచ్ లో కూర్చుంటే ఎందుకు బెనిఫిట్ అండి? మనకి క్లాస్ చెప్తున్నాం సార్, మనం ఏం చేస్తున్నా మనల్ని ఏమి అందరు హ్యాపీగా ఉండొచ్చు. మనం ఫోన్ చూసుకోవచ్చు, ఇంకేదో పాత నోట్స్ రాసుకోవచ్చు, ఫ్రెండ్స్ తో మాట్లాడుకోవచ్చు. ఇవన్నీ కాకపోతే చక్కగా పడుకోవచ్చు. అదే టీచర్ రే బాబు ఏం పడుకున్నావు, లే నేను చెప్పేది విను అన్నాడు అనుకోండి, అప్పుడు ఏం చేస్తామండి? ఇవన్నీ మానేసి చక్కగా వినే ప్రయత్నం చేస్తూ ఉంటాం. అవునా కాదండి? సో బ్యాక్ బెంచ్ స్టూడెంట్ పరిస్థితి, మన సెషన్ లో ఆడియన్స్ పరిస్థితి, మన పరిస్థితి ఎలా ఉంటుందండి? అమ్మో తలుచుకుంటే భయం వేస్తుందండి. మనం సెషన్ చెప్పడానికి వెళ్ళాము, నిద్రపోచడానికి వెళ్ళాము. మరి ఏం చేయాలండి? వీ మస్ట్ మెయింటైన్ ఐ కాంటాక్ట్ విత్ ఎవ్రీ పార్టిసిపెంట్. ఆడియన్స్ లో ప్రతి ఒక్కరితో మనం ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయాలి. ప్రతి ఒక్కరిని చూడాలి. ప్రతి ఒక్కరిని చూడాలంటే ఎలా చూడాలి సార్? ఒక 100 మంది అందరినీ చూడగలవా? లేదు. 100 మందిని 4 భాగాలు చేసుకోండి. లెఫ్ట్ సైడ్ 50-50, రైట్ సైడ్ 50-50. ఈ 50 మెంబర్స్ ఒక 1 మినిట్, ఆ 50 మెంబర్స్ 1 మినిట్, ఆ 50 మెంబర్స్ 1 మినిట్, ఈ 50 మెంబర్స్ 1 మినిట్, అలా చూస్తూ ప్రతి ఒక్కరిని అలా చూస్తూ, అంటే ఒకవైపు చూడకుండా అన్ని వైపులు చూస్తూ చెప్పండి. ప్రతి ఒక్కరికి నేను మిమ్మల్ని చూస్తే ఇంప్రెషన్ కలిగించాలి. లేదు కొంత ఏ షేప్ లో చూసుకోవచ్చు, ఇలా 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 చూసుకోవచ్చు. లేదా జెడ్ షేప్ లో చూసుకోవచ్చు. అక్కడ చూడండి, అక్కడ చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి. ఆడియన్స్ మాత్రం ఎలా ఫీలింగ్ ఉండాలి? ప్రతి ఒక్కరు నన్నే చూస్తున్నాను ఫీలింగ్ ఉండాలి. ఎవరి వైపైనా నేరుగా చూస్తే 3 సెకండ్స్ కన్నా ఎక్కువ చూడకండి. 3 సెకండ్స్ కన్నా ఎక్కువ చూస్తే వాళ్ళు ఇబ్బంది పడతారు. డోంట్ స్టార్ ఎట్ దెమ్. తదేకంగా చూసే ప్రయత్నం చేయొద్దు. అది వాళ్ళు ఇబ్బంది పడతారు, తద్వారా మనం కూడా ఇబ్బంది పడే పరిస్థితి కూడా వస్తుంది. అదే సందర్భంలో ఎప్పుడు నేల చూపులు చూడకూడదండి. డయాస్ మనం సెషన్ ఇస్తున్నప్పుడు ఎప్పుడు కిందకు చూడకూడదు, పైకి చూడకూడదు, కిందకి చూడకూడదు. కిందకు చూస్తున్నామంటే అర్థం ఏంటో తెలుసండి? మన సెషన్ క్లోజ్. అర్థం అండి? కాన్ఫిడెన్స్ లేదు, నేల చూపులు చూస్తున్న అర్థం. ఈజీగా పసిగట్టేస్తారండి. ఆ విషయం మాత్రం ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. ఇది ఐ కాంటాక్ట్ సంబంధించండి. అయితే ఇప్పుడు
వాటిలో అత్యంత ముఖ్యమైన అటాక్ డ్రెస్. మీరు ఎప్పుడైనా సెషన్కి వెళ్ళినప్పుడు చక్కగా ఒక డార్క్ కలర్ ప్యాంట్, లైట్ కలర్ షర్ట్ వేసుకుని ఏం చేసుకుని షూ వేసుకుని వెళ్ళండి. స్పోర్ట్స్ షూ కాదు, జీన్స్ ప్యాంట్ కాదు, మామూలు ఫార్మల్స్ వేసుకోవాలి. అవకాశం ఇన్సర్ట్ చేసుకుని అవకాశం బ్లేజర్ వేసుకోండి, అవకాశం టై కట్టుకోండి. ఓకే, చక్కగా ట్రిమ్ చేసుకుని మీ అటాచ్ బాగుంటే డ్రెస్ చూసే కదా మనల్ని ఎవరైనా చూస్తారు కదండి. మామూలు సర్ట్ ప్యాంట్ చెప్పులు వేసుకెళ్ళి ఈయన స్పీకర్ అంటారు కదండి. మన అటైర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎ స్పీకర్. మంచి అటైర్ మనం మెయింటైన్ చేయాలి. పిచ్చి పిచ్చిగా గడ్డం పెంచుకో, ట్రిమ్ చేసుకోండి, చక్కగా హెయిర్ కట్ చేసుకోండి. ఫిమేల్ అనుకోండి, చుడీదార్ కానీ శారీ కానీ చెక్ చేసుకోవచ్చు. కానీ ఆర్నమెంట్స్ మాత్రం ఎక్కువ ఎట్టి పరిస్థితిలో పెట్టుకోకూడదు. ఎందుకంటే ఆర్నమెంట్స్ పెట్టుకుంటే ఏమవుతుందండి, ఆడియన్స్ అందరూ ఆర్నమెంట్స్ వైపు చూసుకుని ఉండిపోతారు. మీ సెషన్ ఎవరు వినే పరిస్థితి లేదు. సెషన్ అయిన తర్వాత మేడం మీ సెషన్ సూపర్ అని ఆటోగ్రాఫ్ తీసుకోవాలి. కానీ మేడం గారు మీరు వేసారు నక్లీస్ అద్భుతంగా ఉందండి, ఏ షాప్ లో కొన్నారండి? అప్పుడు మీరు అంటారు ఊరికే డబ్బులు రావు, డబ్బులు ఊరికే రావండి అని అంటారు. ఇప్పుడు టాపిక్ మీరు చెప్పిన సెషన్ ఏంటి, ఆర్నమెంట్స్ కూడా అడుగుతున్నారు అంటే మీ టాపిక్ డైవర్ట్ అయిపోతుందండి. సో సింపుల్ యాజ్ యూ కెన్ మనం వెళ్ళాల్సిన అవసరం ఉంటుందండి. తర్వాత సరే, ఈ బాడీ లాంగ్వేజ్ సంబంధించి ఇంకెన్నో ఉన్నాయండి, లాస్ట్ లో మనం చూసుకుందాం. ఇంకా టైం కూడా సార్ నాకు ఒక 20 minutes ఇవ్వగల అవకాశం? ఎస్ సార్, రమేష్ ఎస్ సార్, ఎస్ సార్, క్యారీ. ఎందుకంటే 2 క్లబ్ చేశారు కదా. ఎస్ సార్, ఎస్ సార్, నో ప్రాబ్లం. ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ పెట్టండి సార్, వేసేయండి. తర్వాత నేను వాయిస్ మాడ్యులేషన్కి వెళ్ళిపోతాను. స్క్రీన్ షేర్ చేయాలి సార్. సార్ స్క్రీన్ షేర్ చేయాలి సార్. ఒక్క నిమిషం. అవును సార్. డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు అద్భుతమైనటువంటి చివరి ఘట్టం అండి మన బాడీ లాంగ్వేజ్ లో. ఆ చివరి ఘట్టం ఏంటో చూద్దాం. అద్భుతమైన చివరి ఘట్టం బాడీ లాంగ్వేజ్ లో. స్కిప్ చేసేయండి సార్. సో డియర్ ఫ్రెండ్స్, అదే సార్ నెక్స్ట్ సార్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్. సాధారణంగా మన ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్ అండి. మన మనసులో ఏమనుకుంటే దీనికి వచ్చేస్తుంది. మనసులో బాధ ఉంటే నవ్వలేం, నవ్వినా తెలిసిపోతుంది బాధ ఉంటుందని. అవునా కాదండి? కళ్ళు కూడా నవ్వలేవు, కన్నీరు వచ్చేస్తుంది, దాచుకోలేదు. మన ఫేస్ ఎమోషన్స్ దాచుకోలేదండి. దాచుకునే ప్రయత్నం కొద్దిసేపు మాత్రమే చేయగలం. తొందరగా అక్కడి నుంచి వెళ్ళిపోతాం, బాత్రూమ్కి వెళ్ళి నేర్చుకుంటాం సినిమాలో హీరోయిన్ లాగా. అంటే వీ కెనాట్ కంట్రోల్ అవర్ ఎమోషన్స్. అయితే మీరు ఒక ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకర్ కావాలి అంటే మీరు అద్భుతమైనటువంటి హావభావాలు, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఉండాలి. బాడీ లాంగ్వేజ్ లో చాలా ఇంపార్టెంట్. ఇదే వాయిస్ మాడ్యులేషన్ కూడా ఒక కనెక్షన్ అన్నమాట. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఏంటంటే ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, యాంగర్, ఇవి యూనివర్సల్ అండి. సాధారణంగా మన ఫేస్ లో 43 మజిల్స్ ఉంటాయండి. కానీ 10,000 ఎక్స్ప్రెషన్స్ ఇచ్చే కెపాసిటీ మన ఫేస్ ఉంటుందండి. 43 మజిల్స్ మాత్రం ఉంటాయి, కానీ 10,000 ఎక్స్ప్రెషన్స్ ఇవ్వగలరు. ఫేస్ కి అంత గొప్పతనం ఉంది. ఏముందండి? యాంగర్ ఎక్స్ప్రెషన్స్, డిస్గస్ట్ తిరస్కరణ, కంటెంట్ ధిక్కారం, ఫియర్ భయం, హ్యాపీనెస్ ఆనందం, సాడ్నెస్ బాధ, సర్ప్రైజ్ ఆశ్చర్యం. ఈ 7 యూనివర్సల్ ఎక్స్ప్రెషన్స్ అంటారండి. ఇవి మనం చెప్తున్నప్పుడు మన వాయిస్ కి తగినట్టు బాడీ లాంగ్వేజ్ మనం మార్చాలి అంటే ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కూడా మనం మారాలి. అది వాయిస్ మాడ్యులేషన్ లో ఇప్పుడు మనం తెలుసుకుంటాం. సో డియర్ ఫ్రెండ్స్, మనం బాడీ లాంగ్వేజ్ 50% తెలుసుకున్నాం, వాయిస్ మాడ్యులేషన్ మనకి 38% అని తెలుసుకున్నాం. మరి బాడీ లాంగ్వేజ్ కి వాయిస్ మాడ్యులేషన్ కి సింక్ అయితేనే 93% సక్సెస్ఫుల్ స్పీకర్ అవుతాం. మరి వాయిస్ మాడ్యులేషన్ ఎలా ఉండాలి? మరి వాయిస్ మాడ్యులేషన్ అంటే ఎలా ఉండాలి? వాయిస్ మాడ్యులేషన్ అంటే ఎవరైనా చెప్పగలరా? ఎవరైనా చెప్పగలరా? వాట్ ఈస్ వాయిస్ మాడ్యులేషన్? వాల్యూమ్ టు స్పీక్ సార్. మనం ఎక్కడ ఎంత వాల్యూమ్ యూజ్ చేయాలనేది వాయిస్ మాడ్యులేషన్. yes exactly వెళ్ళాలని. ఓకే, yes and exactly. వాయిస్ మాడ్యులేషన్ నథింగ్ బట్ కంట్రోలింగ్ యువర్ వాయిస్. ఎప్పుడు, ఎక్కడ, ఎంతసేపు, ఎలా మన వాయిస్ ని మనం నియంత్రించుకోవాలన్నదే వాయిస్ మాడ్యులేషన్. మార్చుకుంటూ రావడం. అమ్మా అబ్బా బాధ వచ్చినప్పుడు అంటాం అమ్మా, ఆ ప్లేస్ ని పిలుస్తాం అమ్మా అంటే ఎన్నిసార్లు చెప్పిన వినవాలి. అమ్మా చిన్న పని ఉందని అర్థం.
అమ్మా ఎక్కడ దూరంగా ఉన్న అమ్మని పిలుస్తాం. అమ్మ అని పిలుపులోనే ఇన్ని మాడ్యులేషన్లు వచ్చేసేయండి. ఏమోయ్ ఏదో పని ఉందని ఆవిడని పిలుస్తున్నాం. ఏమోయ్ అంటే 2 రోజులు ఊరు వెళ్తున్నాను ఏమనుకోకని ఆవిడికి చెప్పడం. ఏమే ఎన్నిసార్లు చెప్పినా పని ఎందుకు చేస్తాం అని చెప్పడం అర్థం. అంటే ఒకే పిలుపు 100 అర్థాలు. అవునా కాదండి? భార్య ఏమండి అంది అంటే ఏదో 2000కో 3000కో టెండర్ ఉందని అర్థం. ఏమండి ఓహో నేను పని చెప్పాను చేయలేదని అర్థం. అంటే ఏమండి అనగానే ఓహో మర్చిపోయాను ఏదో చెప్పింది సరే నా పని సఫా అనుకో. అంటే వాయిస్ మాడ్యులేషన్ తో అర్థం మనకు కన్వే అయిపోతుందండి. దట్ ఈస్ ద కెపాసిటీ ఆఫ్ వాయిస్ మాడ్యులేషన్. అది వాయిస్ మాడ్యులేషన్. ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కి వాయిస్ మాడ్యులేషన్ కి కనెక్షన్ ఉంటుందండి. కోపాన్ని కూడా వ్యక్తం చేస్తాం. ఎన్నిసార్లు చెప్పాలి నిన్ను? కోపం ఉంది వాయిస్ తో మారిపోతుంది. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ముఖం కోపంగా ఉంది. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? వాయిస్ లో కోపం లేదు, అది క్యారీ చేయట్లే. అంటే అండి మనం చెప్పేటువంటి మాటకి మన బాడీ లాంగ్వేజ్ చక్కగా సింక్ అవ్వాలి, సింక్రనైజ్ అవ్వాలి. సింక్ లేదంటాం, సింక్రనైజ్ అవ్వాలి. మన వాయిస్ చెప్పిన వాయిస్ మాడ్యులేషన్ ఎంత అద్భుతంగా ఉంటే అంత అద్భుతంగా మనం ఆడియన్స్ ఆకట్టుకుంటాం. మీరు బాడీ లాంగ్వేజ్ తో పాటు వాయిస్ మాడ్యులేషన్ రెండు కలిపారనుకోండి, ఆడియన్స్ సెషన్ ఇస్ ఫుల్. ఇంతవరకు వింటున్నారు, నా వాయిస్ మాడ్యులేషన్ ఒకేలా ఉందా, మారుతూ వస్తుందా, హెచ్చు తగ్గులు ఉంటున్నాయా? ఉంటే ఇలా చెప్పండి, లేకపోతే ఇలా చెప్పండి. మారుతూ వస్తుంది సార్. మారుతూ వస్తున్నాయి కదండి సార్, సందర్భానుసారంగా మారుతుంది. ఎస్ ఎగ్జాక్ట్లీ దేర్ యు ఆర్ సార్, ఎగ్జాక్ట్లీ దేర్ యు ఆర్. మరి ఇది కూడా మారాలి కదండి, అవునా కదండి? మరి వాయిస్ మాడ్యులేషన్ ఎన్ని రకాలు ఉంటాయి? వాయిస్ మాడ్యులేట్ స్పీకర్ గా అత్యుత్తమంగా మన సెషన్ ఇవ్వాలంటే వాయిస్ ఎలా మాడ్యులేట్ చేసుకుంటూ వెళ్ళాలి. వాయిస్ మాడ్యులేషన్ లో ఎన్ని రకాలు ఉంటాయి? మన వాయిస్ మాడ్యులేషన్ లోకి వెళ్ళాలంటే ఏం చేయాలి? ఒక స్పీకర్ గా కెన్ ఎనీబడీ? ఇదే నా మొదటి ప్రేమ లేఖ, రాసాను నీకు చెప్పలేక, ఎదుట పడి మనసు తెలుపలేక, తెలుపుటకు భాష చేత కాక, తెలుపుటకు భాష చేత కాక. ఎవరు రిజెక్ట్ చేస్తారండి? పాటే కాదు, వాయిస్ కూడా మారుతూ ఉండాలి. అంతే కదండి? ఇందిరమ్మ ఇంటి పేరు కాదుర గాంధీ, ఊరికొక్క వీధి పేరు కాదుర గాంధీ. ఒక వీరత్వంతో, ఒక ఆవేదనతో చెప్తున్నటువంటి ఒక మాటతో కూడిన పాట. సో వాయిస్ మారిపోతూ ఉంటుందండి. మన వాయిస్ మారిపోతుంది. బాధలో ఒక వాయిస్ వస్తుంది, ఆనందంలో ఒక వాయిస్ వస్తుంది, ఆశ్చర్యంలో ఒక వాయిస్ వస్తుంది. అబ్బా అంటాం ఆనందం ఉన్నప్పుడు, అమ్మో ఆశ్చర్యంలో, అమ్మో భయంలో, అమ్మో బాగా చేసేవే, ఇదొక అద్భుతంలో. ఈ వాయిస్ అలా మాడ్యులేషన్ అంతా డయాస్ పై మీరు అలా ఆకట్టుకోవాలి. మరి వాయిస్ మాడ్యులేషన్ ఎన్ని ఉంటాయి? వాయిస్ మాడ్యులేషన్ లో 4 రకాలు ఉంటాయండి. అంటే వాయిస్ సంబంధించి మనం ఎలా ఉంటుంది, వాయిస్ మాడ్యులేషన్ మనం ఎలా ఉండాలి అందులో సార్ కొంచెం చూడండి. ఫస్ట్ వన్ ఏంటండి? పిచ్, పేస్, పాజ్, టోన్. పిచ్, పేస్, పాజ్, టోన్. పిపిటి 3 పీలు 1 టీ. పిచ్ అంటే ఏంటండి? అక్కడ ఏముందండి పిచ్ అంటే? పిచ్ ఈజ్ యువర్ వాయిస్ వాల్యూ. మన వాల్యూ హెచ్చు తగ్గులండి. హెచ్చు తగ్గులు అంటే మనం ఏదైనా గొప్ప విషయం చెప్పాలనుకోండి, ఒక ప్రేరణాత్మకం కలిగించే మాట అన్నాం అనుకోండి, వివేకానంద స్వామిది పెంచాలి, వాయిస్ పెరగాలి, పిచ్ పెరగాలి, వాల్యూమ్ పెరగాలి. మరి వాల్యూమ్ ఎప్పుడు తగ్గాలి? ఒక గొప్ప విషయం చెప్తున్నప్పుడు తగ్గాలి. ప్రార్థించే పెదవుల కన్నా సేవించే చేతులు మిన్న. ఇక్కడ ఏమైందండి? వాల్యూమ్ డౌన్ అయింది. ఎందుకు? దానికి అంతే బరువు కలిగినటువంటి వాయిస్ మాత్రమే ఉండాలి. వాయిస్ పెరుగుదల గాని తగ్గుదల గాని మారుతూ ఉండాలి. అద్భుతం, అమోఘం, అనన్య సామాన్యం. ఒక విషయం కోసం అద్భుతం, స్పెక్టాక్యులర్ అని చెప్పినప్పుడు మన వాయిస్ అంత అద్భుతమా, అంత అమోఘమా, అంత అనన్య సామాన్యమా, అంత అద్వితీయమా అన్నట్టు ఉండాలి.
ఇటువంటి పరిస్థితుల్లో సమాజంలో ఇటువంటి పోకడ వెళ్తున్నప్పుడు వచ్చేదెవరు? మహిళలను కాపాడేదెవరు? అరాచకాల అకృత్యాల నుంచి కాపాడే బుధస్కంధాలపై బాధ్యతలు ఎత్తుకునేదెవరు? ఎవరు? 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 ఏమవుతుందండి? ఆడియన్స్ అంతా మీ పిచ్ వాయిస్ రైజ్ లో అవుతున్నప్పుడు ఆ వాయిస్ రైజ్ కి లోకి ఆ కంటెంట్ వాళ్ళకి అలా రీచ్ అయిపోతుంది. దే ఫీల్, మిమ్మల్ని చూడరు, మిమ్మల్ని ఫీల్ అవుతుంటారు. ఆ వాయిస్ పిచ్ చూడాలి, డౌన్ చూడాలి. చూడండి, సాంగ్స్ లో కూడా పిచ్ ఎలాగొస్తుంటే డౌన్ ఎలాగొస్తుంటుంది చూడండి. ఏదైనా సాంగ్స్ లో చూడండి, పిచ్ ఎలా వస్తుంది, డౌన్ ఎలా వస్తుంది. అవునా కదండి? ఎవడు కొడితే దెమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో వాడే పండుగాడు. షేర్ ఖాన్, తప్పు నా వైపు ఉంది కాబట్టి తల దించుకొని వెళ్తున్నాను. షేర్ ఖాన్, తప్పు నా వైపు ఉంది కాబట్టి తల దించుకుంటూ వెళ్తున్నాను. హై లో, ఎవడు కొడితే దెమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో వాడే పండుగాడు. ఇది లో అంటే ఈ వాయిస్కి ఇది సరిపోతుంది, ఆ వాయిస్కి అది సరిపోతుంది. అదే గుర్తుంచుకోవాలి. ఇది సంగీతంలో పిచ్చి అంటాం, అది మన సంగీతంలో పిచ్చి కాదండి. సుబ్రహ్మణ్యం గారు హై పిచ్ అంటాం, మనకేంటి ఇక్కడ పిచ్ అంటే వాయిస్, హై వాయిస్, లో వాయిస్. దేనికి ఎంత వాయిస్ ఇవ్వాలో ఆ వాయిస్ మనం ఇస్తూనే ఉండాలండి. నెక్స్ట్ వన్, సెకండ్ ప్లేస్ లో ఏముందండి? సెకండ్ వన్ ఇస్, చూడండి పిచ్ లో ఏముంది? పిచ్ హౌ హై లో యువర్ వాయిస్ సౌండ్స్. అలా ఏముందండి, మనం అడ్జస్ట్ చేసుకోవాలి. సార్ నెక్స్ట్ స్లైడ్ ఏంటి సార్? సార్ ప్లీజ్ నెక్స్ట్ స్లైడ్. నెక్స్ట్ మనం ఏం చేసుకోవాలి? We must adjust according to the sentence in your speed. మన సెంటెన్స్ లో స్పీడ్ ఉందనుకోండి, దాన్ని బట్టి మనం దాన్ని పిచ్ పెంచాలా తగ్గించుకోవాలి. ఎవరు నాతో వచ్చేదెవరు? ముందుకు వెళ్ళేదెవరు? మీరా మీరా మీరా? బాహుబలిలో డైలాగ్ చెప్తారు చూడండి చివర్లో, నాతో వచ్చేదెవరు, చచ్చేదెవరు? ఇన్స్పైర్ చేయాలి, వాయిస్ రైజ్ అవుతుంది. మీరా మీరా రండి, వాయిస్ కొంచెం పిచ్ డౌన్ అవుతుంది. సో వాయిస్ ఎక్కడ పెంచాలి, ఎక్కడ తగ్గించాలి అనే విషయం మనం జాగ్రత్తగా గమనించాలి. సౌండ్ ఆఫ్ ఎక్సైట్మెంట్, యాక్షన్ అండ్ ప్యాషన్, హై పిచ్. ఇప్పుడు చెప్పాను కదండి, ప్యాషన్ ఎక్స్ట్రాగా నేను ఇంపార్టెంట్ అన్నప్పుడు లో పిచ్. డియర్ ఫ్రెండ్స్, మీకు తెలుసా ప్రపంచంలో ప్రతి నిమిషానికి ఒక అత్యాచారం జరుగుతోంది. ప్రతి నిమిషానికి. తెలుసా అంటే ఒక ఇంపార్టెంట్ విషయాన్ని మీకు వ్యక్తపరచాలన్నప్పుడు ఏం చేశాను? నా వాయిస్ డైన్ చేసి దాన్ని నొక్కి చెప్తున్నా. సో పిచ్ పాజ్, అక్కడ అది మనం తగ్గించుకుంటూ పెంచుకుంటూ వెళ్ళాలి. అది హైలో అంటే హై లో. లో చెప్పాల్సిన హై చెప్పామనుకోండి, దాని తలకు అందం పోతుంది. హై చెప్పాల్సిన లో చెప్పామనుకోండి, అందం పోతుంది. పేషెన్స్ అండ్ పెర్సివరెన్స్ విల్ మేక్ మౌంటైన్స్ మూవ్. Patience and perseverance will make mountains move. Patience and perseverance will make mountains move. Patience, ఓర్పు సహనం. Perseverance, చెమట చిందించే తత్వం. Will make mountains move. పర్వతాలను సైతం కదిలిస్తాయి. దీనికి పిచ్ ఎలా కావాలండి? వాయిస్ కి ప్రేరణ కలిగించాలి, ఎక్సైట్మెంట్ కలిగించాలి. మిమ్మల్ని చూసి అమ్మో ఎంత ఓర్పు నేర్పు కావాలా అని అనిపించాలి. పేషెన్స్ అండ్ పర్సివరెన్స్ విల్ మేక్ మౌంటైన్స్ మూవ్. మా ఇంట్లో ఫంక్షన్ ఉంది, మీరు అందరూ వచ్చేయండి, సాయంత్రం మంచి డిన్నర్ ఉంది అని చెప్పినట్టుంది. సో హైలో మీరు పాటించాలి. సార్ నెక్స్ట్ వన్ సార్. సార్ పేస్ సార్. సార్ నెక్స్ట్ వన్ సార్, పిచ్ తర్వాత సార్. పేస్ అంటే వేగం అండి, వేగం. పేస్ వేగం. చూడండి, క్రికెట్లు అంటాం స్పిన్ బౌలర్, పేస్ బౌలర్ అంటాం. స్పిన్ బౌలర్ అంటే దగ్గర నుంచి నెమ్మదిగా వేసేవాడు. పేస్ బౌలర్ అంటే ఏంటండి? వేగాన్ని వేసేవాడు. మీడియం పేస్ ఏమంటండి?
మీడియం పేస్ అంటారు, అంటే దగ్గర నుంచి పేస్ బౌలింగ్ చేస్తాడు, అంటే తక్కువ వేగంతో. సూపర్ పేస్ బౌలర్ అంటే ఎక్కువ ఫాస్ట్ గా వేస్తారు అనమాట. సో మనం మాట్లాడుతున్నప్పుడు స్పీకర్ పేస్ మెయింటైన్ చేయాలి, వేగంగా వెళ్ళకూడదు. డియర్ ఫ్రెండ్స్, అద్భుతంగా అయితే సెషన్ వచ్చింది, మీరు అందరూ వచ్చారు, చాలా సంతోషంగా ఉంది. మీకు ఈరోజు అద్భుతమైన విషయాలు పంచుకున్నాం, బాడీ లాంగ్వేజ్ మీద కావచ్చు, వాయిస్ మాడ్యులేషన్ కావచ్చు. అద్భుతమైన సెషన్ ద్వారా మీరు ఎన్నో విషయాలు నేర్చుకుంటూ అద్భుతమైన స్పీకర్లు అవుతారు. నేనేం చెప్పాను మీరే విన్నారండి. ఒక నిమిషానికి 125 నుంచి 150 పదాలు మాత్రమే మాట్లాడి ఆ స్పీడ్ మాత్రమే ఉండాలి. పేస్ అండ్ స్పీడ్ ప్రయాణం, మన పదాలు చేసే ప్రయాణం అంతా నెమ్మదిగా ప్రశాంతంగా ఉండాలి. కొన్ని ఏరియాలు ఏమో వస్తావా, నేను మంగళవారం వెళ్తున్నాను, రాజమండ్రి వెళ్తున్నాను, వస్తావా, అక్కడ పెద్ద వదులుతున్నాను, వస్తావా, నేను చేపలకొండని పోతా ప్లాన్ వచ్చేస్తావాడి అంటాడు ఒక ఆయన. ఆ మాండలికం, ఆ మాండలికం ఏం అర్థం కాదు. ఏం తమ్మి నేను ఆడిపోయాడు, తమ్మి ఇంటికాడికి వచ్చినా నువ్వు పోయినావా, అరే వచ్చి చెల్లి ఇక్కడ చెప్పింటివే, ఏం చెప్పారు అర్థం కాదు. నేను ఇంటికాడికి వెళ్ళిపోచ్చాను, నువ్వు వంతావు వెళ్ళిపోచ్చాను రా అలా అయ్యా, ఎక్కడికి వెళ్ళిపోయినావు రా అయ్యా, నువ్వు వంతావు వెళ్ళిపోచ్చినారు, నువ్వు అక్కడికి తిరగడం, నీకు తిరగలేక సచ్చినాను రా, నీకు దాని రా తండ్రి. శ్రీకాకుళం స్లాంగ్. అవునా కదండి, కృష్ణవచ్చండి. ఇంకొక వేదికలో ఉంటుండే రకరకాల మాండలికాలు ఉంటాయి. ఈ మాండలికాల వల్ల ఏమవుతుందంటే ఆ ప్రతి మాండలిలో ఒక స్పీడ్ అనేది ఉంటుంది. ఆ స్పీడ్ ని స్పీకర్ కంట్రోల్ చేసుకుంటూ రావాలి. ఆ పేస్ ని కంట్రోల్ చేసుకుంటే ఏమవుతుందండి, సభకు నమస్కారం సార్, వస్తాం, మనల్ని అభిమన్యుడు చేసి వీరమరణం ఇచ్చేసి స్పీకర్ గా ఎవరు మటుకు వాళ్ళు వెళ్ళిపోతారు, ఆయన కోసం ఆయనే చెప్పుకోండి అంటాడు. పేస్ స్పీడ్ ఉండాలి. ఏదైనా చెప్పాలనుకోండి, మీరు ప్రేరణ కలిగించాలనుకోండి, ఆరోగ్యం కోసం, మీరు హ్యాబిట్ ఫార్మేషన్ కోసం చెప్తున్నారు, అప్పుడు మీరు చెప్పాలి. తతో యుద్ధ పరిశ్రాంతం సమరయే చింతాస్థితం రావణాంసాగ్రతో దృష్ట్యా యుద్ధాయ సముపస్థితం దైవతైత్య సమాగమ్య దుష్టమభ్యాగతోరణం ఉపగమ్య భ్రాగిద్రామం అగస్యో భగవాన్ ఋషి రామ రామ మహావాహోత్సవ ముఖ్యం సనాతనం జ్ఞాన సర్వనరీన్వత్స సమరయే విజిత్స్యసి ఆదిత్యం హృదయం పుణ్యం సర్వశత్రు వినాశం జయవాహం జపే నిత్యం అక్షయం పరమం శుభం అని ఆదిత్య హృదయం కోసం చెప్తాం. ఇక్కడ స్పీడ్ కావాలి. నువ్వు చెప్పే శ్లోకం వాళ్ళకి సంస్కృతం అర్థం కాకపోయినా సరే దాంట్లో రావాలి. మసజస తతగా సబరనమయ్యబా ఉత్పలమాల చెంపకమాలు ఉన్నాయి కదండి, ఘన విభజన చేసాం, అలా ఉండాలి. ఏది స్పీడ్గా చెప్పాలో అది స్పీడ్గా చెప్పాలి, ఏది స్లో చేయాలో అదే స్లో చేయాలి. ఇందాక చెప్పాను, ఇదేనా మొదటి ప్రేమ లేక రాశాను నీకు చెప్పలేక నువ్వు రాయికి ఇక్కడి నుంచి వెళ్ళిపోయిక అనే సమాధానం వస్తుంది. ఏది స్పీడ్లో చెప్పాలి అది స్పీడ్లో చెప్పాలి, ఏది స్లోగా చెప్పాలి అదే స్లోగా చెప్పాలి. డియర్ ఫ్రెండ్స్, ఈరోజు ప్రపంచం అంతా సామాజిక సేవా కార్యక్రమాల్లో ఉండిపోతున్నారు. మరి మీరు చేసే సేవ ఎంత? చివరి 2 రోజులు వీకెండ్స్ లో గ్రామాల్లోకి వెళ్ళి సేవ చేస్తే అద్భుతం కదా, అద్భుతం. ఈరోజు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఉన్న వారందరూ అద్భుతమైనటువంటి సేవలు అందిస్తూ ముందుకు వెళ్తున్నారు. కానీ కొన్ని చోట్ల ఇంకా చేయాల్సిన అవసరం ఉంది. వేగంగా వెళ్తూ కాస్త తగ్గించుకుంటూ మనం రావాలి. ఒకే స్పీడ్ లో వెళ్ళిపోకూడదు, అలాగని కంప్లీట్ గా స్పీడ్ అనేది తగ్గించకూడదు. ఇంకా డీటెయిల్డ్ గా చెప్పొచ్చండి, బట్ టైం షార్టేజ్ వల్ల మనం ఇంకా అందుకని మనం వెళ్ళలేకపోతున్నాం. నెక్స్ట్ అద్భుతమైందండి 4ది పాజ్. పాజ్ పాజ్ అని తెలుసు కదండి, స్టాప్. కాసేపు ఆగవయ్యా, ఆగవయ్యా, ఆగు. కొన్నిసార్లు మనం ఆగుతూ ఉండాలండి. అంటే కొన్నిసార్లు మన స్పీచ్ లో స్పీడ్ గా వెళ్ళిపోకూడదండి, కొన్నిసార్లు అక్కడక్కడ పాజ్ ఇస్తుండాలి. ఇందాక నుంచి మాట్లాడుతున్న పాజ్ మీకు ఇస్తున్నాను, చూస్తున్నారు కదా, మీకు ఆ విషయం కోసం అక్కడ చెప్పాను. డియర్ ఫ్రెండ్స్, నేను మనం వైజాగ్ వెళ్ళినప్పుడు ఒక అద్భుతమైన విషయం జరిగింది. నేను ఒక ఆఫ్లైన్ సెషన్ తీసుకున్నాను. ఆఫ్లైన్ సెషన్ తీసుకున్న తర్వాత ఒక అద్భుతమైన వ్యక్తి వచ్చారు, ఒక అద్భుతం జరిగింది. ఆ అద్భుతం గురించి చెప్తే మీరు రోమాలు నెక్కబడుచుకుంటాయి, గూస్ బంప్స్ వస్తాయి మీకు. ఒక 14 ఏళ్ల అమ్మాయి ట్రైనర్ ప్రోగ్రామ్కి వచ్చి ఆవిడ పెర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే అద్భుతం అండి, సూపర్. 2 days అదరగొట్టేసి. ఇప్పుడు ఒక అమ్మాయి కోసం చెప్తున్నప్పుడు, ఒక ట్రైన్ కోసం చెప్తున్నప్పుడు 3 పాజులు ఇచ్చాను. ఎందుకండి? వై? బికాస్ కొన్ని విషయాల మీద ఆసక్తి రేపాలన్నా,
కొన్ని విషయాలు ఎదుటి వారికి పూర్తిగా అర్థం కావాలన్నా అక్కడక్కడ పాజ్ ఇచ్చుకుంటూ మనం వెళ్ళాలి, లేకపోతే అర్థాలు మారిపోతూ ఉంటాయి. పాజ్ ఇచ్చుకుంటూ వెళ్ళాలి. స్పీడ్గా చెప్పామనుకోండి, మనం చెప్పే విషయం వాళ్ళకి అర్థం కాదు. మనం ఏమనుకుంటాం, బాగా చెప్పామనుకుంటాం, కానీ మనం చెప్పే విషయాలు మన ఆడియన్స్ క్యారీ కానప్పుడు మనం చెప్పే పరిస్థితి ఏంటి, చెప్పే ప్రయోజనం ఏంటండి? ప్రయోజనం ఏమీ లేదు. అప్పుడప్పుడు పాజ్ ఇవ్వాలి. పాజ్ ఎక్కిపోవడం వల్ల కూడా ప్రమాదాలు కూడా జరుగుతాయండి. ఇక్కడ ఉన్నాయి చూడండి, విజయ్ గౌడ్ గారు కొంచెం చదవండి, ఏమున్నాయి ఇక్కడ. ఫస్ట్ చదవండి పైది. పాస్. పాజ్ సూపర్ సార్, మీరు హైలైట్, మీరు మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది. దాని కింద చదవండి సార్. చదవండి సార్. హ్యాంగ్ హిమ్ నాట్. తెలుగు 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 రాదు సార్, తెలుగు. సార్ కొంచెం కొంచెం తెలుగు తెలుగు ఇబ్బంది చదవచ్చా? చదవండి సార్. వాలితో కపింద్రుడు ఇట్లనేవును. సార్ సార్ చెప్పండి. వాలితో కపింద్రుడు ఇట్లనియే. పూర్తి చదవండి. వాలితో కపింద్రుడు ఇట్లనియే. వాలితో కపింద్రుడు, వాలితో కపింద్రుడు ఇట్లనియే. మీరు గ్యాప్ వాలితో కపింద్రుడు ఇట్లనియే. వాలి నుంచి ఆ తోక నుంచి కాని దూరం చేశారు, తోక లేకుండా చేశారు. అంటే పాత వల్ల జరిగే ప్రమాదాలు ఏమి. తర్వాత చూడండి, లేదు ఇది ఒక క్లాస్ వింటాను, ఇది అయిపోయిన తర్వాత వస్తా. సార్ మీ మ్యూట్ లో ప్లీజ్. తర్వాత చూడండి, హ్యాంగ్ హిమ్ నాట్, లీవ్ హిమ్. ఒక జడ్జి ఒక తీర్పు ఇచ్చాడండి, హ్యాంగ్ హిమ్ నాట్ లీవ్ హిమ్ అని. ఆయన టైపిస్ట్ ఏం చక్కగా రాస్తున్నాడు, హ్యాంగ్ హిమ్ నాట్, ఉరేసిమని చెప్పి అక్కడికి వదలొద్దని చెప్పారు జడ్జి గారు. ఆయన ఏం చేశాడంటే హ్యాంగ్ హిమ్ నాట్, గ్యాప్ ఇచ్చి ఫుల్ స్టాప్ ఇచ్చి లీవ్ హిమ్ అన్నాడు. అంటే అర్థం ఏంటండి, ఉరి తీయొద్దు పంపించేయమని. ఒక్క కామ, ఒక్క పాజులో వచ్చిన తేడా వల్ల ఏమైందండి, కామ వస్తే పాజే కదండి, పాజ్ వస్తే కామాయే కదండి. ఆయన ఉరేయకుండా పంపించేశారు. కానీ యాక్చువల్గా ఉండాలి ఏమండి, హ్యాంగ్ హిమ్ నాట్ లీవ్ హిమ్. అంటే ఎక్కడ పాజ్ ఇవ్వాలో అక్కడ పాజ్ ఇవ్వలేదు అనుకోండి, అర్థాలు మారిపోతాయి, పూర్తిగా అక్కడంతా రచ్చ 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 రంబోలో అయిపోద్దండి. ఆ విషయం మాత్రం మనం ఖచ్చితంగా తెలుసుకోవాలండి. అందుకే అంటాడు ఏమో తెలుసండి ఈయన, మార్క్ ట్వైన్ ఏమంటాడు, ద రైట్ వర్డ్ మే బి ఎఫెక్టివ్ బట్ నో వర్డ్ ఇస్ ఎవర్ యాజ్ ఎఫెక్టివ్ యాజ్ ఏ రైట్లీ టైమ్డ్ పాజ్. ఎప్పుడు ఎక్కడ పాజ్ ఇవ్వాలో అక్కడ ఎక్కడ పాజ్ ఇస్తామో ఆ పెర్ఫెక్ట్ తెలుసుకోవడం బెస్ట్ స్పీకర్ అవుతారండి అని మార్క్ ట్వైన్ చెప్పినటువంటి ఆ స్టేట్మెంట్ ప్రకారం మనం అర్థం చేసుకోవాల్సింది అది. సార్ నెక్స్ట్ ప్లీజ్. దానికన్నా ముందు చూడండి, చివరితో చదువుకున్నామండి, పిచ్, పేస్, పాజ్. నాలుగోది టోన్ అండి, టోన్. టోన్ ఇది అసలైందండి, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కి ఇక్కడ వస్తుందండి టోన్. టోన్ అంటే ఏంటండి, మన ఎమోషన్స్ క్యారీ చేయడం, మన ఎమోషన్స్ క్యారీ చేసేది టోన్ అండి. ఎవరైతే టోన్ అద్భుతంగా అంటే ఎమోషన్స్ ని వాయిస్ లో క్యారీ చేస్తారో వాళ్ళ వాయిస్ మాడ్యులేషన్ అత్యద్భుతంగా ఉంటున్నట్టు. అవునా కదండి, ఎమోషన్ రావాలి. చూడండి, అమ్మాయని పిలచిన ఆలకించవేమమ్మ, ఆవేదన మాపు రోజు ఈ జన్మకు లేదా. బాధ రావాలి, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ మారిపోవాలి. అమ్మా అమ్మా అమ్మా. పాటలు ఎందుకు చెప్తున్నానంటే అది బాగా క్యాచ్ అవుతాయనండి, అంతకు మించి మరి ఇంకేం లేదు. నాకు పాటలో చెప్పే ఉద్దేశం కాదు, మీరు చాలా ధైర్యవంతులు నా పాట వింటున్నందుకు, మీకే థ్యాంక్స్ చెప్తాను. ఆ బాధ మనం ఇక్కడండి ఏం చెప్పాలంటండి, ఏదైనా సరే మనకి నాభి నుంచి రావాలండి. మన టోన్ బెస్ట్ గా రావాలంటే నాభి నుంచి వచ్చి హృదయంకి చేరాలి. హృదయంకి వచ్చిన తర్వాత మన మాటలో ఉన్న ఎమోషన్ ఆ హృదయం తీసుకొని ఆ హృదయం నుంచి గొంతులోంచి బయటకు రావాలి టోన్. అది గొప్పతనం అండి. కుర్రాళ్ళు కుర్రాళ్ళు ఎర్రెక్కి ఉన్నోళ్ళు, కళ్ళాలే లేనోళ్ళు, కవించే సోగాళ్ళు, ఆటగాళ్ళు పాటగాళ్ళు, అందమైన వేటగాళ్ళు, ఆవేశం ఉన్న వాళ్ళు, హద్దులేవి లేని వాళ్ళు, తారారీ. ఇదేంటండి, వాయిస్ మాడ్యులేషన్ పాడితే మీరు అందరూ ఒకసారి డాన్స్ చేయాలనిపిస్తారు. అంటే ఉన్న ఆనందం, మీ మనసుకు ఉన్న ఆనందం గొంతులో బయటకు వచ్చేసింది. ఎప్పుడు వచ్చిందో, యువర్ సెషన్ ఈస్ గుడ్, యువర్ సెషన్ ఈస్ గ్రేట్,
యువర్ సెషన్ ఈస్ గ్రేట్. 3 రోజులు ఒక్క తీరుగా ఉంది. శ్రీశ్రీ గారు చెప్తారండి ఒకటి. తల్లి మాటను చెవిని పెట్టక 3 రోజులు ఒక్క తీరుగా దారి నడుస్తూ ఉన్న బాటసారికి ఎంత కష్టం, ఎంత కష్టం. చెండ చెండ నిప్పు తీర్థం అని చెప్పి ఒక బాటసారి పడే ఆవేదన చెప్తాడండి ఆయన. అంత బాధతో అవి చెప్పినప్పుడు మనకు మనసులోంచి బాధ రావాలి. హుషార్ చెప్పేటప్పుడు హుషార్కి సంబంధించిన విషయాలు రావాలి. ఏదైనా వాయిస్ మన ఎమోషన్స్ అన్ని పలకాలి. ఎమోషన్స్ ఏంటి? ఇవన్నీ చెప్పిన ఎమోషన్సే. బాధ, కష్టం, సుఖం, నష్టం, ఆవేదన, ఆక్రోశం, ఆనందం, సంతోషం, ఇవన్నీ ఎమోషన్స్. ఎమోషన్స్ మనసులోంచి ఉన్నప్పుడు ఆ ఎమోషన్ ఇక్కడ మాట రూపంలో రావాలి. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికా, ప్రేమనిచ్చాడు వివేకానందుడు అదే గొంతుతో. తిరిగి ఎప్పటికీ ప్రేమను పొందుతూనే ఉన్నారు ఆయన. అది గొంతులకి కెపాసిటీ. అవునా కదండి? డ్రీమ్ వర్క్ టు మేక్ యూ డ్రీమ్స్ కమ్ ట్రూ అన్నాడు ఒక ప్రేరణాత్మకంగా. ఎవరండి? అబ్దుల్ కలాం. ఇప్పటికీ ఆ వాయిస్ రింగు రింగు అంటూ మోగుతూనే ఉంది. అవునా కదండి? మా తెలుగు తల్లికి మల్లె పూదండ అన్నప్పుడు గొంతులో భక్తిభావం, అనురాగం, ఆప్యాయత వస్తాయి. అవునా కదండి? ఖచ్చితంగా వస్తుంది. ఏదైనా సరే, ఏ ఫీల్డ్ ఉన్నటువంటి అక్కడ టాపిక్ కంటెంట్ ఉందో అది టోన్ రూపంలో వాయిస్ హృదయంలోంచి అది మారి అక్కడ ఇది ఒక గ్రైండర్ లాగండి. ఇక్కడ మిక్సింగ్ చేసి బయటికి రావాలి. హృదయంలో ఉన్నటువంటి ఆ ఎమోషన్ ని మీ పదం క్యారీ చేస్తూ గొంతులోంచి బయటికి రావాలండి. ఆ టోన్ అనేది చాలా ఇంపార్టెంట్. టోన్ ఎవరిది ఎక్కువగా బాగుంటుందో ఆ టోన్ అద్భుతమైన స్పీకర్ గా మారుతారండి. ఇంకెంతో చెప్పడానికి ఉంది, కానీ టైం అయితే ఏమాత్రం లేదండి. మెనీ థింగ్స్ ఆర్ దేర్. సార్ నెక్స్ట్ వన్ చూడండి. ఇప్పుడు స్ట్రెస్, మనం ఎక్కడ ఏది పలకాలి, ఎంత స్ట్రెస్ ఇవ్వాలో సార్ స్ట్రెస్ ఉంచండి సార్. సార్ ముందు డియర్ ఫ్రెండ్స్, మనం ఎంఫసైజ్ చేయాలి. ఏది ఎక్కడ ఏది చెప్పాలో ఆ అర్థం రావాలి అంటే కొన్ని పదాలను ఒత్తి పలకాలి. ఆ ఒత్తి పలుకుతున్నప్పుడు వాయిస్ నుంచి త్రో ఇవ్వాలి, ఎంఫసిస్ చేయాలి, స్ట్రెస్ ఇవ్వాలి. చూడండి ఇక్కడ ఒకటే సెంటెన్స్ కలర్ మారినప్పుడు దాని తాలూకు స్ట్రెస్, దాని తాలూకు అర్థం కూడా మారిపోతుందండి. ఫస్ట్ ఎవరైనా చదువుతారా? ఎవరైనా ప్లీజ్ స్పీడ్గా. కూరగాయలు కొనడానికి ఒక్కడే కారులో మార్కెట్ కి వెళ్ళాడు. మళ్ళీ చదవండి సార్. కూరగాయలు కొనడానికి ఒక కారులో మార్కెట్ కి వెళ్ళాడు. ఎక్కడ రెడ్ ఉందో దాన్ని ఒత్తి పలకండి, ఎంఫసైజ్ చేయండి. శంకర్ కూరగాయలు కొనడానికి ఒక్కడే కారులో మార్కెట్ కి వెళ్ళాడు. మరి మిగతా వాళ్ళు మీట్లోకి వెళ్ళాలండి. శంకర్ కూరగాయలు కొనడానికి ఒక్కడే కారులో మార్కెట్కి వెళ్ళాడు. ఎవరు వెళ్ళారు అనే ప్రశ్నకు సమాధానం శంకర్. సో ఇక్కడ శంకర్ అని చెప్పారంటే అర్థం ఏంటండి? మీరు కేవలం శంకర్ కోసమే చెప్తున్నారు. ఆయన ఎక్కడికి వెళ్ళాడు, ఏం చేస్తారు, మిగతా విషయాలు అనవసరం. శంకర్ ఆయన కోసం మీరు చెప్పాలనుకుంటున్నారు. శంకర్ ఏడి? శంకర్ కూరగాయలు కొనడానికి మార్కెట్కి వెళ్ళాడు. మిగతా బయటికి స్ట్రెస్ ఇవ్వాల్సిన అవసరం లేదు. దేనికి స్ట్రెస్ ఇస్తే దాని అర్థం మారిపోతుంది. దాంతో సందర్భం అంటే దాని ఏ విషయంకి మన సమాధానం కూడా తెలిసిపోతుంది. నెక్స్ట్ వన్ చదవండి. శంకర్ కూరగాయలు కొనడానికి ఒకడే కారులో మార్కెట్ కి వెళ్ళాడు. మళ్ళీ చదవండి సార్ ఇంకోసారి. శంకర్ కూరగాయలు కొనడానికి ఒక్కడే కారులో మార్కెట్ కి వెళ్ళాడు. శంకర్ కూరగాయలు కొనడానికి ఒక్కడే కారులో మార్కెట్కి వెళ్ళాడు. శంకర్ కూరగాయలు కొనడానికి ఒక్కడే మార్కెట్కి వెళ్ళాడు. కూరగాయలు అంటే అక్కడ పర్పస్ ఏంటి? శంకర్ ఏం కొనడానికి వెళ్ళాడు? కూరగాయలు కొనడానికి వెళ్ళాడు. కూరగాయల కోసం వెళ్ళాడు అని చెప్పే ఉద్దేశంలో ఏం చేయాలండి? ఆ కూరగాయలకు మాత్రం మనం స్ట్రెస్ ఇవ్వాలి. నెక్స్ట్ వన్ చూడండి. శంకర్ నెక్స్ట్ అండి, ఎవరిని చదువుతారా? శంకర్ కూరగాయలు కొనడానికి ఒక్కడే కారులో మార్కెట్ కి వెళ్ళాడు. ఎగ్జాక్ట్లీ అండి. కొనడానికి వెళ్ళాడు. శంకర్ ఏం చేయడానికి వెళ్ళాడు? కొనుగోలు చేయడానికి వెళ్ళాడు. అది ఒత్తి పలికినప్పుడు ఆ విషయం మీరు చెప్పాలనుకున్న విషయం మీరు చెప్పినట్టే. అలాగే నెక్స్ట్ వన్ అండి. శంకర్ కూరగాయలు కొనడానికి ఒక్కడే కారులో వెళ్ళాడు. మళ్ళీ చదవండి సార్, ఇంకోసారి రిపీట్. శంకర్ కూరగాయలు కొనడానికి ఒక్కడే కారులో వెళ్ళాడు. ఇంకా శంకర్ కూరగాయలు కొనడానికి ఒక్కడే కారులో మార్కెట్కి వెళ్ళాడు. ఒక్కడే. దాని అర్థం ఏంటండి? ఎంతమంది వెళ్ళారు రండి, సమాధానం ఏంటి? ఎంతమంది వెళ్ళారు కూరగాయలు కొనడానికి మార్కెట్కి శంకర్తో అంటే? శంకర్ ఒక్కడే వెళ్ళాడు. ఒక్కడే.
సమాధానం దాంట్లో ఉంది కాబట్టి దాన్ని ఒత్తి పలకాలి. నెక్స్ట్ చివరిది ఇంకెవరైనా? శంకర్ శంకర్ కొనడానికి ఒక్కడే కారులో మార్కెట్ కి వెళ్ళాడు. కారులో మార్కెట్ ఎలా వెళ్ళాడు? కూరగాయలు మార్కెట్ కొనడానికి మార్కెట్కి ఎలా వెళ్ళాడు శంకర్? శంకర్ కూరగాయలు కొనడానికి ఒక్కడే కారులో వెళ్ళాడు. అంటే ఏమవుతుందండి? దేన్ని మనం ఒత్తు పలుకుతున్నామో దానికి మనం ప్రాధాన్యత ఇస్తున్నాం అని అర్థం. అలాగే మనం స్పీచ్ ఇస్తున్నప్పుడు కూడా దేన్ని గట్టిగా చెప్పాలనుకుంటున్నాం అనుకోండి, అది అవేస్ అవేక్ అండ్ స్టాప్ నాట్ టిల్ యూ రీచ్ యువర్ గోల్. వివేకానంద స్వామి కొటేషన్ చెప్పామనుకోండి, అలా ఉండాలి. దానికి స్ట్రెస్ ఇవ్వాలి. పేషెన్స్ అండ్ పెర్సివరెన్స్ విల్ మేక్ మౌంటైన్స్ మూవ్. పేషెన్స్ అండ్ పెర్సివరెన్స్ విల్ మేక్ మౌంటైన్స్ మూవ్. అంటే ఏదైతే అర్థాన్ని ఆడియన్స్ కి ఇవ్వాలనుకుంటున్నారో దానికి బాగా ఎంఫసైజ్ చేయండి, బాగా స్ట్రెస్ ఇవ్వండి. డెఫినెట్ గా అప్పుడు ఖచ్చితంగా మనం చెప్పాలి, కన్వే చేయాలనుకున్న విషయం కన్వే అవుతుంది. మీకు చెప్తున్నాను కదండి, ఇక్కడ ఇందాకదే చెప్పాను. ఇంక పాటలు పాడినప్పుడు అమ్మ అన్నప్పుడు అమ్మ ఆర్ద్రత రావాలి కాబట్టి అమ్మ అన్న పదాన్ని ఒత్తి పలుకుతూ చెప్పుకున్నాం అక్కడ. నెక్స్ట్ వన్ సార్. సరే, ఇంకా టిప్స్ మనకి ఏముంటాయి? మరి వాయిస్ మాడ్యులేషన్ చేయాలంటే మనం ఏం చేయాలి? వాయిస్ మాడ్యులేషన్ బాగా రావాలంటే ఏం చేయాలి? గుర్తుంచుకోండి, మనం ఏదైనా సరే ఒక రాత్రిలో రాదండి. మనం ఏం చేయాలి? ప్రిపరేషన్ ప్రిపరేషన్ ప్రిపరేషన్. అద్భుతమైన స్పీకర్కి ఎదగడానికి దగ్గర దారులు లేవండి. విజయానికి దగ్గర దారులు ఎలా లేవో స్పీకర్ ఎదగడానికి కూడా దగ్గర దారులు లేవు. ఒకే దారి, ప్రిపరేషన్ ప్రిపరేషన్ ప్రిపరేషన్. దాంతోపాటు ఏం చేయాలండి? ఫస్ట్ మీ వాయిస్ అద్భుతంగా వస్తుంది. మంచి పిచ్ ఉందా, మంచి పేస్ ఉందా, పాజ్ ఉందా, టోన్ ఉందా తెలుసుకోవాలంటే మీ వాయిస్ రికార్డ్ చేయండి. వాయిస్ బాగా రికార్డ్ చేయండి. మీరు చెప్పాలనుకుంటే ఒక 2 నిమిషాలు మాట్లాడండి, రికార్డ్ చేసేయండి, వెంటనే వినకండి. ఒక గంట గ్యాప్ తీసుకోండి, వేరే పని చూసుకోండి, అప్పుడు వచ్చి వినండి. మీకు క్లియర్ గా తేడా తెలిసిపోద్ది. వెంటనే వింటేంటి, ఇప్పుడే చెప్పాను కదా సరిపోయింది అని అనుకుంటాం. ఒక గంట తర్వాత వినండి, ఓ ఈ పదం ఇలా అనాలి కదా. డియర్ ఫ్రెండ్స్, అద్భుతమైనటువంటి సమస్యను మీ ముందు ఈరోజు ఉంచబోతున్నాను అని మీరు చెప్పాలి. డియర్ ఫ్రెండ్స్, అద్భుతమైన సమస్య ఈరోజు మీ ముందు ఉంచాలనుకుంటున్నాను అని మీరు చెప్పుంటారు. మీరు వెంటనే చెప్పిన తర్వాత నేను చెప్పింది రైట్ అనుకుంటారు. 1 hour తర్వాత చూడండి, డెఫినెట్గా యూ విల్ ఫైండ్ ద మిస్టేక్స్ ఇన్ యువర్ వాయిస్ మాడ్యులేషన్. నెక్స్ట్, సింగ్ విత్ ఏ సాంగ్ ఆర్ డైలాగ్. ఏదైనా సరే ఒక సాంగ్ చెప్పాలనుకోండి, ఒక సాంగ్ పాడాలనుకోండి, అది నేర్చుకోవాలనుకోండి, దాంట్లో గమకాలు కానీ కర్లింగ్స్ ఎలా ఉన్నాయి అలా మనం పాడాలి అంటే ఏం చేస్తామండి? పెద్ద పెద్ద సింగర్స్ కూడా వాళ్ళ పాట కాంపిటీషన్కి వెళ్ళినప్పుడు ఆ సాంగ్ తో పాటు పాడుతూ ఉంటారు. మన సాంగ్ తో పాటు పాడుతూ ఉంటే ఏమవుతుందండి? ఆ సాంగ్ ఎలా ఉందో అలా వచ్చేస్తుంది. ఆటోమేటిక్గా మీకు వాయిస్ మాడ్యులేషన్ కూడా అలా వచ్చేస్తుంది. అంతే కదండి. చూడండి ఎప్పుడైనా సరే, లలిత ప్రియ కమలం విరిసినది కన్నుల కోరని ఉదయ రవి కిరణం విరిసినది అమృత కలశముగా ప్రతి నిమిషం, అమృత కలశముగా ప్రతి నిమిషం. ఇది పాటతో పాడి 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 ఆ మాత్రమే మీకు ఇబ్బంది పడకుండా పాడే పరిస్థితికి వస్తున్నాం. అలాగే ఒక డైలాగ్, లేకపోతే పెద్దవాళ్ళు చెప్పినటువంటి అనుకరించాలి అంటే ఆ డైలాగ్ ఆయన చెప్పినట్టే, గంపసారి చెప్పినట్టే మనం చెప్పాలి. అంతే పాజ్ కావాలి, అంతే ఎఫెక్ట్ కావాలి, అంతే త్రో కావాలి, అంతే పిచ్ కావాలి, అంతే పాజ్ కావాలి, అంతే పేస్ కావాలి అని రావాలంటే ఆయన చెప్పిన డైలాగ్ ఆయనతో కూడా అలా మనం మాట్లాడుకుంటూ వెళ్ళండి. తర్వాత ట్యూన్ అండ్ పేస్ వాయిస్ చెప్పాను కదండి. పేస్ హెచ్చు తగ్గులు గమనించుకుంటూ వెళ్ళండి. ట్యూన్, ఎమోషన్ తగినట్టు వాయిస్ వస్తుందో లేదో చెక్ చేసుకోండి. అక్కడ బాధలో పదం ఉంది అంటే దాంట్లో బాధ వ్యక్తం అవుతుందో లేదో తెలుసుకోండి. అలాగే టంగ్ ట్విస్టర్స్, టంగ్ ట్విస్టర్స్ కొన్ని ఉంటాయి. నా నూనె నీ నూనె కాదు, నీ నూనె నా నూనె నేను అన్నానా, నా నూనె నా నూనె అయినప్పుడు నీ నూనె ఎలా అవుతుంది, ఇటువంటివన్నీ ఉంటాయి. టైం కాబట్టి మనం అది ప్రాక్టీస్ కూడా పెట్టుకోవడానికి అవకాశం లేదు. టంగ్ ట్విస్టర్స్ ఉంటాయి, అవి బాగా ప్రాక్టీస్ చేయండి. చాలా దొరుకుతాయి తెలుగులో కానీ మనకి ఇంగ్లీష్లో కానీ, అవి చేయండి. నెక్స్ట్, వాయిస్ బాగా ఉండాలంటే ఓంకారం. ఓంకారం, ఓంకారం తెలుసు కదా, ఎలా చేస్తారు, యోగా చేస్తారు అందరూ. ఓంకారాన్ని ప్రాక్టీస్ చేయండి. ఓంకారాలు 3 శబ్దాలు కలిసి ఓంకారం వస్తుంది. ఎలా వస్తుందో అదంతా ప్రాక్టీస్ చేయండి. ఓంకారం చేసేటప్పుడు మొత్తం పాజిటివ్ ఎనర్జీ అంతా మిమ్మల్ని ఆవరిస్తుంది. ఖచ్చితంగా మీ వాయిస్ ని ఏమాత్రం చిన్న ఇది ఉన్నా సరే అది పోతుందండి. ఖచ్చితంగా మీకు అద్భుతమైన వాయిస్ మాడ్యులేషన్ ఓంకారంతో వస్తుంది. అలాగే బ్రీత్ టెక్నిక్ పాటించండి. బ్రీత్ అంటే తెలుసు కదండి, ప్రాణాయామం చేస్తుంటాం. ప్రాణాయామం చేసినప్పుడు కూడా బ్రీత్ అనేది అన్నిటినీ కంట్రోల్లో పెడుతుందండి, మన గొంతును కూడా కంట్రోల్లో పెడుతుంది. అలాగే భ్రామరీ ప్రాణాయామం చేస్తారు, ఇలా మూస్తారు. భ్రామరీ ప్రాణాయామం చేయండి, మీ గొంతు అద్భుతంగా వస్తుంది. ఇంకొన్ని టిప్స్ ఉన్నాయి.
మీకు పేజ్ పాజ్ తెలియాలంటే నెంబర్స్ కౌంట్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10. రైజ్ అయ్యింది పేజ్. 10 9 8 7 6 5 4 3 2 1. ప్రపంచం మొత్తం అత్యద్భుతమైనటువంటి వ్యవస్థ నెలకొల్పుతున్నటువంటి ఇంపాక్ట్ సంస్థను ముందుకు తీసుకెళ్తున్నటువంటి గంపా నాగేశ్వర సార్ ఆధ్వర్యంలో మేమందరం పనిచేస్తున్నందుకు అద్భుతమైన ఆనందంగా ఉంది. ఇంపాక్ట్ ప్రారంభించి ఎక్కడ నుండి పిచ్ వాయిస్కి వెళ్ళింది. ఆ పేస్ అలా ప్రాక్టీస్ చేయాలంటే నెంబర్స్ 10 9 8 6 అలాగే 1 2 3 4 5 8 6 7 8 9 10 అలా ప్రాక్టీస్ చేయాలి. ఖచ్చితంగా మీకు అక్కడ కొంత బెనిఫిట్ అనేది ఉంటుంది డెఫినెట్ గా. సరే, మరి వాయిస్ మాడ్యులేషన్ బెనిఫిట్స్ ఏముంటాయంటే, సార్ నెక్స్ట్ స్లైడ్ వేసండి, క్లోజ్ చేద్దాం. లాస్ట్ స్లైడ్. ఇది చాలా లేట్ అయిపోయింది. ఓ గాడ్. వాయిస్ మాడ్యులేషన్ బెనిఫిట్స్ మనకి ఏముంటాయి అంటే, వాయిస్ మాడ్యులేషన్ ఎందుకు అవసరం 95% మనం తెలుసుకున్నాం. దీనివల్ల మనకి ఏం బెనిఫిట్స్ ఉన్నాయి డియర్ ఫ్రెండ్స్? ఫస్ట్, బైండ్స్ ద ఆడియన్స్ తో మీకు ఒక రకమైన బంధం ఏర్పడిపోతుంది. వాళ్ళని కట్టిపడేస్తాను. ఇప్పుడు ఇంతసేపు మిమ్మల్ని కట్టిపడేసానా లేదండి? అంటే మిమ్మల్ని నా వైపు చూసే చేశాను లేదా? చేస్తే ప్లీజ్ థమ్స్. లేదండి చాలా ఇబ్బంది పట్టిందండి మీ సెషన్ అంటే డౌన్ థమ్స్. ప్లీజ్ థమ్స్ డౌన్. ఎవరు లేదు కదా? థ్యాంక్ యూ. మనం కట్టుబడేయాలి. వాయిస్ మార్చేసి అద్భుతంగా ఉంటే కట్టుబడేయాలి. అదే సపోజ్ ఒక సన్మాన సభకి వెళ్ళారు, మీ ఊళ్ళో సర్పంచ్ గెలిచారు, సన్మాన సభకి వెళ్ళారు. ఈరోజు మన సర్పంచ్ గారు మంచిగా విజయం సాధించారు. ఆ విజయం మనందరికి ఎంతో ఆనందకరం. ఈ సందర్భంగా ఆయనకి సన్మానించాలనుకుంటున్నాం. ఆయనకి సన్మాన సభ మీరు చెప్తుంది ఎలాగుంది? సంతాప సభలాగా ఉంది. మన సర్పంచ్ గారు పోయారు అన్నట్టుంది. మరి సన్మాన సభ ఎలా ఉండాలి? 1000 అడుగుల ప్రయాణం 1 అడుగుతో ప్రారంభమవుతుంది. భవిష్యత్తులో ఎన్నో పదవులను, అత్యున్నత పదవులను అధిరోహించడానికి ఈ రోజు ఒక సర్పంచ్ గా తన ప్రయాణాన్ని రాజకీయంగా ప్రారంభించారు మన సర్పంచ్ గారు. అటువంటి వ్యక్తికి ఇంకా విజయాలే కానీ అపజయాలు, పరాజయాలు ఉంటాయా? ఉండవు. అన్నప్పుడు ఆ సర్పంచ్, ఆయనతో వచ్చినటువంటి వందిమాగదులు, ఆయన అభిమానులు, వాహ్ వాహ్ సూపర్ సార్, వాళ్ళు మనం క్లిక్ తీసుకుంటాం. ఎక్స్ప్రెస్ ఎమోషన్స్ చెప్పాను కదండి. ఒకరోజు ఒక స్త్రీ పిల్లా పాపలతో రోడ్డుపై పడిపోతే సర్పంచ్ గారు చేరదీశారు, కావలసినంత ధనాన్ని ఇచ్చారు, ఒక ఇల్లుని ఇప్పించి 10 మంది చేత సహాయం కల్పించే అవకాశం కల్పించారు. ఇంతకన్నా గొప్ప సహాయం ఎవరు చేయగలరు? ఎవరు? ఈ ఎమోషన్ రావాలి. అద్భుతంగా మీకు అందరూ ఆ ఎమోషన్ గా పడిపోతారండి. సోర్స్ కాన్ఫిడెన్స్. నేను సెషన్ ఎలా చెప్పాను ఇంతవరకు? భయంతో పెరుగుతూ చెప్పాను, కాన్ఫిడెన్స్ తో చెప్పానండి. మీరు ఏమనుకుంటారని చెప్పలే. ఎప్పుడైతే మీ వాయిస్ మాడ్యులేషన్ బాగుంది అనుకోండి, మీరు ఫుల్ కాన్ఫిడెన్స్ బిందాస్ చెప్తారు. ఐఎమ్ ద ఓన్లీ వన్. రాజా చెయ్యి వేస్తే రాంగే కాదులే రా అని అంటున్నారు. రాజాది రాజా అని అంటాం కదా, అలా అనమాట. రాజులో ఫీల్ అవుతాం కాన్ఫిడెన్స్ తో. మన వాయిస్ లో అంత కాన్ఫిడెన్స్ ఇస్తుంది. స్పీచ్ బికమ్స్ ఇంట్రెస్టింగ్. మన వాయిస్ మీద ఉందనుకోండి, అందరూ ఇంట్రెస్టింగ్ గా వింటారు. లేకపోతే ఏమవుతుంది? బ్యాక్ బెంచ్ స్టూడెంట్ లాగా అయిపోతారు. మళ్ళీ ఏం చెప్పారు అభిమన్యుడు? సార్ సభకు నమస్కారం అని వెళ్ళిపోతారు. ఇంట్రెస్టింగ్, అందరూ వినాలనిపిస్తుంది. అలో స్పీకర్ టు స్ట్రెస్ డ్రా ద అటెన్షన్ ఆఫ్ ఏ లిజనర్. ఎవరైతే కొంచెం ఇబ్బందిగా విందామా లేదన్న వాళ్ళు కూడా వాళ్ళ అటెన్షన్ కూడా మన వైపు తీసుకుంటారు. అమ్మో చాలా చక్కగా చెప్తారు, ఈ మాట వినాలి. వాళ్ళు కూడా నెగిటివ్ ఉన్న వాళ్ళు కూడా చేస్తారు, పక్కడితో మాట్లాడు. బ్రింగ్స్ క్లారిటీ ఇన్ కమ్యూనికేషన్. ఎప్పుడైతే మన వాయిస్ మాడ్యులేషన్ మనం కమ్యూనికేట్ చేయగలుగుతామో, అద్భుతమైన వాయిస్ మాడ్యులేషన్ చూపించగలుగుతామో, ఎప్పుడైతే మనం చెప్పాలనుకున్న మెసేజ్, ఆ మెసేజ్ ను ఈజీగా వాళ్ళకి కన్వే చేయగలుగుతాం. మీ ఆనందాన్ని చెప్పగలరు, ఒక వ్యక్తి బాధని చెప్పగలరు, అక్కడ సిచ్యువేషన్ ఉన్న ఎమోషన్స్ అన్ని మీరు ఖచ్చితంగా చెప్పగలుగుతారు. ఆ అద్భుతమైన అవకాశం ఒక్క వాయిస్ మాడ్యులేషన్ ఎవరికైతే అద్భుతంగా ఉంటుందో వాళ్ళకే వస్తుంది. డియర్ ఫ్రెండ్స్, అద్భుతమైన వాయిస్ మాడ్యులేషన్ కోసం ఎన్నో ఉన్నాయి. ఇంకా శ్రీధర్ సార్ మీకు అద్భుతమైన సెషన్స్ కూడా మీకు రానున్న రోజుల్లో పెడతారు. అద్భుతమైనటువంటి సెషన్ మీకు శ్రీధర్ సార్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఎటువంటి సందేహం నాకు లేదు. ఆయన అద్భుతంగా చేస్తారని చెప్పడం ఏమాత్రం అతిశయోక్తి కాదు. డియర్ ఫ్రెండ్స్, సార్ లాస్ట్ స్లైడ్ వేసేయండి సార్. ఇవన్నీ అద్భుతమైనటువంటి ఇది. డియర్ ఫ్రెండ్స్, సమయం చాలా లేట్ అయినా సరే నాకు అవకాశం ఇచ్చినందుకు మన ఇంపాక్ట్ అధినేత శ్రీ గంపా నాగేశ్వరరావు గారికి, అదేవిధంగా మా పెద్దలు నెక్స్ట్ మమ్మల్ని ఎంతగానో అభిమానించేటువంటి మా గురుతుల్యులు శ్రీధర్ వీరమల్లి గారికి, పరిచయం చేసిన రమేష్ గారికి, అన్నిటికన్నా ముందు సుమారు 1.5 గంటల పాటు నన్ను ఎంతగానో
నా సెషన్ బాగుంటుందనే ఉద్దేశంతో కూర్చొని ఎంత ఓపికగా ఉన్న మీ అందరికీ శతద సహస్రద శతకోటి ధన్యవాదాలు. స్వస్తి. థ్యాంక్ యూ సో మచ్ చిరంజీవి గారు. వాట్ ఎనర్జీ సార్, వాట్ ఎనర్జీ. కంటిన్యూస్ గా 1.5 hour ఇటు మాటతో, అటు ఆటతో, అటు పాటతో అందరినీ కట్టిపడేశారు. ఆద్యంతం అద్భుతంగా, అంటే బాడీ లాంగ్వేజ్, వాయిస్ మాడ్యులేషన్ రెండు కలిపి చెప్పడం అంత ఈజీ కాదండి. అందరికీ అలాంటి ధైర్యం చేయలేరు. బట్ 2 టాపిక్స్ కూడా 1.5 hour లో అద్భుతంగా కవర్ చేశారు సార్. అంటే ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ప్రతి చిన్న విషయాన్ని కూడా కూలంకషంగా మీరు తెలియజేసిన విధానం చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ మీరు మంచి ఒక శ్లోకం తోటి గురు బ్రహ్మ గురు విష్ణు గురు సాక్షా అనే శ్లోకం తోటి స్టార్ట్ చేశారు. చాలా మంచిగా చెప్పారు. ఇవాళ వండర్ఫుల్ సెక్షన్ ఇచ్చారు చిరంజీవి పల్లంటి గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఉప్పు కప్పురంబు నొక్క పోలిక నుండి అనే పద్యం ద్వారా మీరు ఫస్ట్ స్టార్ట్ చేశారు. చాలా సూపర్ గా ఎంకరేజ్ చేశారు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మమ్మల్ని అందరినీ త్రికరణ శుద్ధిగా ఉండాలి అంటే ఏమిటి అనేవి మొత్తం మూడు వర్డ్స్ ద్వారా చెప్పడం జరిగింది. నార్మల్ గా కమ్యూనికేషన్ లో 2 types ఉంటాయని చెప్పేసి చెప్పడం జరిగింది. అందులో ఒకటి వెర్బల్ కమ్యూనికేషన్, నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ అనేది చెప్పడం జరిగింది. నార్మల్ వెర్బల్ కమ్యూనికేషన్ జస్టిస్ ద్వారా ఎక్సలెంట్ గా వివరించారు. 3 విషయాల ద్వారా పబ్లిక్ స్పీకర్ అవుతారని చెప్పడం జరిగింది. అందులో 3 కంటెంట్, వాయిస్, బాడీ లాంగ్వేజ్ అని చెప్పడం జరిగింది. కంటెంట్ లో 77% వర్డ్స్ 77% మాత్రమే ఉంటుందని చెప్పారు కంటెంట్. వాయిస్ మాడ్యులేషన్ వచ్చేసి 38% ఉందని చెప్పారు. బాడీ లాంగ్వేజెస్ వచ్చేసి 55% ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే కంటెంట్ ఈజ్ కింగ్ అని చెప్పడం జరిగింది. 7% ఉన్నా కానీ అది కంటెంట్ అనేది మాత్రం కింగ్ అని చెప్పడం జరిగింది. బాడీ కమ్యూనికేషన్ వితౌట్ ఎ వర్డ్, అందులో స్మైల్, సంతోష కదంబలం అనే దాని ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పడం జరిగింది. చాలా సూపర్ గా చెప్పారు సార్. అలాగే మీరు సాంగ్స్ తోటి మిడిల్ లో ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పడం మమ్మల్ని అందరినీ కట్టి పడేసింది సార్. మీరు చెప్పడం బాడీ లాంగ్వేజ్, వాయిస్ మాడ్యులేషన్ చెప్పడం చాలా సూపర్ గా చెప్పారు సార్. ఓపెనింగ్ బాడీ లాంగ్వేజ్ టిప్స్, డోంట్ డూ, మీరు చేయని పనులు ఏంటి చేయకూడదు, ఆ పనుల గురించి కూడా చాలా వండర్ఫుల్ గా చెప్పారు. ట్రైన్ అవ్వని వాళ్ళు 272 సార్లు మాత్రమే వర్డ్స్ చెప్పడానికి పాసిబుల్ అవుతుందని చెప్పారు. ట్రైనర్ అయిన వాళ్ళు మాత్రం 20 minutes లో 465 టైమ్స్ జస్టిస్ ఇవ్వగలుగుతారని చెప్పడం జరిగింది సార్. హ్యాండ్స్ మొత్తం డౌన్ చేసి మన స్పీచెస్ అనేది స్టాప్ అన్నట్టు అది గుర్తించుకోవాలనేది చెప్పడం జరిగింది. ఐస్ కంటెంట్ గురించి చెప్పారు, సూపర్ గా చెప్పారు. అట్టైర్ మంచిగా ఉండాలని చెప్పడం జరిగింది సార్. ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉండాలి అనేది కూడా చాలా వండర్ఫుల్ గా చెప్పారు. అందులో పిచ్ అండ్ పీపీటీ 3 వర్డ్స్ తీసుకొని చెప్పారు. అందులో పేస్, పాస్, టోన్ గురించి చాలా సూపర్ గా చెప్పారు. దాంట్లో మీరు 2 సాంగ్స్ కూడా తీసుకొని చెప్పారు సార్. వండర్ఫుల్. ఇందిరమ్మ సాంగ్ గురించి చెప్పారు, గాంధీ మహాత్మా సాంగ్ గురించి కూడా ఎగ్జాంపుల్ గా తీసుకొని చెప్పడం జరిగింది. చాలా సూపర్ గా చెప్పారు సార్. పేస్ 1 minute లో 125 to 150 మాత్రమే ఉండాలని చెప్పడం జరిగింది. ఇంకొకటి మసజస తతగా సబరన్న మయవ వ్యాకరణం కూడా తీసుకొని మన ఫేస్ అనేది ఎట్లా ఉండాలి అని చెప్పడం జరిగింది. చాలా ఎక్సలెంట్ గా అనిపించింది సార్. ఫాస్ట్ లో వాలితో కపీంద్రుడు ఇట్లనియే అని చెప్పేసి అది కూడా చెప్పడం చాలా సూపర్ గా ఉంది. స్ట్రెస్ లో శంకర్ ఎగ్జాంపుల్ కూరగాయలకు వెళ్ళినప్పుడు ఆ ఎగ్జాంపుల్ కూడా చాలా సూపర్ గా చెప్పడం జరిగింది. ఏ వర్డ్ దగ్గర ఎట్లా టోన్ అనేది పెంచడము తగ్గించడం దాని గురించి చాలా ఎక్సలెంట్ గా చెప్పారు. లాస్ట్ ఫైనల్ గా మీరు టిప్స్ చెప్పారు సార్. వెరీ అద్భుతంగా ఉన్నాయి సార్. ప్రతి ఒక్క టిప్ కూడా చాలా యూస్ఫుల్ గా ఉంది. నేను ఇంత ధైర్యంగా కూడా మాట్లాడలేను ఇంతవరకు, కానీ మీరు చెప్పిన బాడీ లాంగ్వేజ్ ద్వారా మాత్రం నాకు చాలా ధైర్యం వచ్చింది సార్. ఇప్పటి వరకు ఏ సెక్షన్ విన్నా కానీ నాకు ఇంత ధైర్యం అనేది రాలేదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. గంప నాగేశ్వరరావు సార్, శ్రీధర్ సార్ గారు, రమేష్ పర్వతం సార్ గారు, అందరికి నా యొక్క ధన్యవాదాలు. ఇవాళ సీజన్ మాత్రం ఎక్సలెంట్ గా అనిపించింది సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.